కృష్ణ భగవతి సంపూర్ణ కరుణాకరణ రసప్రసాదంతో మరలా 4 రోజుల తర్వాత యోగ వాసిష్ఠ ప్రవచనంలో అడుగు పెడుతున్నాం. కృష్ణ తాలూకు స్వరూప విచారణ చేస్తున్నాం. మర్చిపోయి ఉంటారు కనుక మరలా పునశ్చరణ చేస్తాం. కృష్ణ అంటే ఏమిటో చెప్పుకొచ్చారు. ఈ కోరికలు ఆశ అనేదానికి భార్యగా ఉన్నారండి. ఆమె ఎన్నెన్నో కోరుతూ ఉంటుంది. ఆమె కోరికలు తీసుకురాలేకపోతూ ఉంటారు. తెచ్చినా సరే తృప్తి కావటం ఉండదు. అట్లా ఉండని చేత ఈ జీవితం అంతా శూన్యంగా కనబడుతూ ఉంటుంది. ఎన్ని కోరికలు తీర్చినా మరొక కోరిక వస్తూనే ఉంటుంది. ఇట్లా ఉండి కోరికల కొలువులో దుఃఖం కాక ఆనందం ఎక్కడుంది అని రామచంద్ర ప్రభు విశ్వామిత్ర వశిష్ఠాలు కూర్చున్న వారు ఎదురకుండా కూర్చుని విశేష అంశాలను విచారణ చేస్తున్నారు. సంసార బృందే మహతి నారస సమాకులే భువనా భోగేరుంగేషు కృష్ణ జఠరార్తకే. సంసారంలో అనేక రసాలు ఉన్నాయి. అందులో శోకరసం ప్రధానం. ఈ సంసారానికి అన్ని రసాలు ఉన్నాయి. నవరసాల్లో ఆనందరసం అమ్మవారికి ప్రధానమైతే శోకరసం జీవుడికి ప్రధానం. ఎప్పుడూ ఏడుపే. ఎందుకండి ఏడుపు ఈ రస ప్రధానంగా ఉంది అంటే ప్రతిదానికి ఏదో లేదు 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 అని. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. పుట్టడం దుఃఖం, ముసల్తనం దుఃఖం, చావడం దుఃఖం, అసలు ఉండడం దుఃఖం, జన్మే దుఃఖం. ఎత్ర దేహ తత్ర దుఃఖ. ఎక్కడ దేహం ఉందో అక్కడ దుఃఖం ఉండాల్సిందే. దేహం వచ్చింది అంటే దుఃఖం కోసమే వచ్చింది. దేహంలో సుఖం ఉందనుకోవడం మీరు లేదు. ఒకవేళ ఉన్న లవలేస ఆభాస. అభాస సుఖం, ఆళిక సుఖం కాని అనుభవంతో ఉండే సుఖం అక్కడ లేదు. క్షణికేంద్రియ సుఖానుభవం పొంది కొంతకాలం ఆ ఇంద్రియ సుఖాలు గొప్పదనుకుంటూ భోగ స్త్రీగాన్ని నాట్యరంగంలో నర్తనం చేసినట్టు కొంతసేపు పొంగిపోతూ ఉండడం. మరొక క్షణంలోనే ఆ సుఖమంతా నశించిపోగానే ఉస్సూరుమంటూ విచారపడుతూ ఉండడం. కృష్ణ ఒక నర్తకి గనక పరిపక్వ నర్తకి. ఈమె ఎవరి మీద ఎట్లా ప్రేరేపితం చేయాలో ఆమెకు తెలుసు. ఏ కోరికలు ఎవరిలో కొలువుగా నిలబడి ఉండాలో ఆమెకు బాగా అర్థమైంది కనుక అంచేతన ఆమె వచ్చేప్పుడు హృదయక్షేత్రంలో నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ కోరికలకు అంత లేదు. జరా కుసుమిత రూఢ పాతోత్పాత ఫలావలీ సంసార జంగలే దీర్ఘే కృష్ణ విశలతాలత. విశాలమైన సంసారణ్యంలో కృష్ణ అనే పెద్ద లత ఒకటి పేరుకుంది. అది చాలా దీర్ఘమైన లత అంటున్నారు. ఆశాపాశముతా కడున్యుడుపు లేదంతంబురాజేంద్ర వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యం పుసేకూడి గాసిం పొందగలేరు మున్ వైరాగ్యం పుంగానరు. విరక్తి లేదు, దాన ధర్మత్యాగం లేదు, సిద్ధి ప్రముఖుల వారి యశస్సైనం లేదు. ఇంకా ఆశకు పోని అంతం ఉందా? అంతం కనుగొన్న వాళ్ళు ఇప్పటిదాకా లేరు. ఒకవేళ ఉన్నారు అంటే ఆశకు అంతం చూద్దామని కోరిక లేకుండా ఆశయాన్ని నశింపజేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అంతం చూసిన వాళ్ళు లేరు. ఇక్కడతో సరి. ఈ ఆశ వల్ల దుఃఖమే కానీ ఆనందం లేదు. వెళ్ళి 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 పేరాశ వల్ల అనేక దుఃఖాలు పొందుతున్నా అని పెద్దలు అనుగ్రహించారు తెలుసుకుని ఈ ఆశను ఎక్కడికక్కడే ఖండించుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ తతపదం తత్పరి మార్గతవ్యం అని ఆ అసంగం అనే ఖడ్గంతో ఖండించిన మహనీయులు ఉంటే ఉండొచ్చు కానీ అంతం చూసిన వాళ్ళు అదట్లా పెనవేసుకు పాకుతూనే ఉంటుంది. ఎంతవరకు పాకుతుంది? జీవితం ఉన్నంతవరకు ఆ లత పెరుగుతూనే ఉంటుంది. ఆ లత పెరగకపోవడం అనేది లేదంటున్నారు. అదే కాదు, ఇది విషలత. మనీ ప్లాంట్స్ గురించి చెప్పుకున్నాం. ఇంట్లో అది పెంచితే డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ పెంపకం మాత్రం బాగానే పెంచుతాం. అట్లనే దీనికి పావుకు పాలు పోసి పెంచినట్టు ఎప్పుడో బుస్సు కొట్టి కాటు వేసిపోతుంది. ఈ లతని పెంచిన కొద్ది దీంట్లో అనేక రకాల రాగంతో, ద్వేషంతో, కామంతో, క్రోధంతో కూడుకున్న కార్యక్రమే కానీ అది కాకుండా వేరుగా ఉన్న వస్తువే లేదు. ఎప్పుడు ఇట్లా దుఃఖాన్ని కల్పించేటువంటి లతని పెంచుకోవడం వల్ల సుఖం ఏముంది? ఆ లతని ఖండించుకునేటువంటి మార్గం ఏమన్నా పెద్దలు మీరు కనుక చెప్పండి అని హెచ్చరిక చేశారు. పెద్దలు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంటే లత తెగుతుంది, లేకపోతే తెగదు. ఇక్కడ స్వామివారు హెచ్చరిక చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి? గురు విశ్వాసం, శాస్త్ర విశ్వాసం. ఈ శాస్త్రం మీద గురువు మీద నమ్మకం లేకుండా కుతర్కం చేస్తే మాత్రం అనుభవం రాదుకుంటున్నారు. ప్రతిదానికి కుతర్కమే. అందుకని ఆచార్య భగవత్పాదులు వారు చెప్పుకొస్తారు, వృధా కంఠక్షోభం బహసి తరసా తర్కవశసా. తర్కం ఉండాల్సిందే. ఇంకా ముందు ముందు చెప్పుకొస్తారు తర్కం తాలూకు స్వరూపులు. తర్కం కుతర్కంగా ఉండి సుతర్కంగా లేకపోతే ముందు జన్మ గాడిదై పుడతారు అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు హెచ్చరిక చేస్తారు. అయితే ఎవరండి గాడిదలు? ఇప్పుడులా చదువుతున్నారు. ఈ లాయర్స్ అందరూ నందిని పని చేసి
పందిని నంది చేసి ఉన్న వస్తువును కాకుండా చేస్తే భగవత్ కరుణతో కూడుకున్న వేదాంత విచారణ తెలియకుండా చేసినటువంటి ఈ తర్కమీమాంస శాస్త్రజ్ఞులందరూ కూడా ముందుకి గాడిదలు వాండర్ పెట్టుకుంటూ వస్తారండి. వాడి జన్మ అటువంటి. అమ్మో దేవుడు, అట్లా కాకుండా మేము ఆ జన్మను తప్పించుకోవాలంటే వేదాంత శ్రవణం చేయి. వేదాంత శ్రవణం చేసి దాని అర్థాన్ని మననం చేయి. సతర్కంగా ఉండాలి కానీ కుతర్కం మనకి రాదు. ఆ సతర్కం కూడా శాస్త్ర ప్రమాణంగా ఉండాలి. ఆచార్య స్వామి వారు హెచ్చరిక చేశారు. భగవదుడు ఉన్నాడా లేదా అన్నది శ్రౌత తర్కాధీనంగా నిర్ణయిస్తాను. మీ హృదయానికి పట్టాలి. పట్టింది అనుభవంలోకి రావాలి. అనుభవం నిరంతర ఆచరణలో ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. దేవుడు ఉన్నాడు, ఉన్నాడన్నానికి ఆధారం ఏమిటి? ఉన్నాడని పెద్దలు చెబుతున్నారు. ఆ పెద్దలు చెప్పిన దానికి ఆధారం ఏమిటి? వారి పెద్దలు చెప్పారు. వారి పెద్దలకు ఆధారం ఏమిటి? ఇలాగ తోకల్లే పెంచుకుంటూ వెళ్ళడం. ఎక్కడైనా ఆనందం ఉందా? ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళితే రోగం బాగుపడుతుంది. ఆధారం ఏమిటి? నీకు రోగం వచ్చి వస్తున్నావు కనుక వెళితే అదే ఆధారం, ఇంతకన్నా ఏం లేదు. అక్కడికి పోయాం, మందు పుచ్చుకుంటే నిమ్మడించిన వాడు ఉన్నారు కనుక మేము ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, మేము ఆరోగ్యం పొందాం, అనుభవం చెబుతున్నాం, మీరు కూడా వెళ్ళండి. మీరు పొందేరడానికి ఆధారం ఏమిటి? అయ్యో నేను ఎదురుకుండా కనబడి చెబుతుంటే ఆధారం ఇంకేం కావాలి? కుతర్కం. దానివల్ల ఏమైనా సుఖమా శుభమా? దీని శుభము లేదు, దివ్య కీర్తి లేదు. విశేష విచారణ చేసేటువంటి ప్రజ్ఞ లేక కుతర్కంతో నశించిపోతున్నారు కొందరు అంటున్నారు. విమూఢత్వం, శ్రద్ధ లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఈ విశ్వాసం కూడా పూర్ణ విశ్వాసమే ఉండాలి. గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురువాక్యం విన్నప్పుడు ఆ గురుమూర్తిని పూర్ణంగా విశ్వసిస్తే ఆ గురు కరుణాకరణ ప్రసారంతో జీవుడు తన్మయానుభవం ఇక్కడ పొందవచ్చు. తర్వాత శరీర పతనానంతరం భగవత్ స్థితిలో లీనమైపోవచ్చు. గురువాక్యానికి అంత శక్తి ఉంది. గురువాక్యం మహాగోప్యం, అవిద్యా గర్భనాశనం, కాలాతీతం, గుణాతీతం, విషయ నిర్విషయ వర్జితం అని గురుగీత. మర్చిపోయి ఉంటారు, ఎప్పుడో చెప్పుకున్నాం కదా ఈ గురుగీత. నాకు మాత్రం మరుపు రావట్లేదు, మీకు మరుపు వచ్చిందని అనుకుంటాను. అయినా ఒకసారి హెచ్చరిక చేస్తే నేను మర్చిపోయినా మీరు మర్చిపోయినా పునశ్చరణ వల్ల మరలా పూర్వస్థానాన్ని చేరుకోవచ్చు. కనుక హెచ్చరిక. గురుస్థానం కన్నా గొప్పది లేదు, గురువాక్యం కన్నా గొప్పది లేదు. గురువాక్యం ఏం చేస్తుంది అంటే గర్వాన్ని ముందు ఉద్భవాన్ని అందిస్తుంది. కనుక విశ్వాసం ఉండాలి. ఏమండి గురువు గారు వారే అనడానికి కారణం ఆధారం ఏంటి? అయ్యో అందంగానే ఉంది. పెద్దలందరూ ఎక్కడ చేరి వారు పూజ్యులను నిర్ణయిస్తారో వారికి ఆ గురుస్థానం ఉంది అని చెప్పి, అదంబిత్వాది లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వారు గురుమూర్తి అని చెప్పి హెచ్చరిక చేస్తున్నది క్షత్ర విభాగ యోగంలో. భగవద్గీతలో విశేషాంశం చెప్పుకొచ్చారు. అదంబిత్వాది కళ్యాణ గుణాలు ఎవరికైతే ఉంటాయో వారు ఆ గురుస్థానం, అదే శిరస్థానం. వారికన్నా గొప్పవారు జగత్తులో లేరు. అయితే గొప్పవారు లేరన్నారు కదా, మేము అక్కడికి వెళ్తే మాకు ఏ గొప్ప కనబడలేదండి. మీ దృష్టి ఎలా ఉంటుందో ఆ దృష్టికి సరిపోయినట్టే వాడు గోచరిస్తూ ఉంటారు. యద్భావం తద్భవతి. కనుక ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణాలతో విశ్వాసం కలిగి ఉండడం. ఏమి ప్రత్యక్షాది ప్రమాణం? ఘటో వా మృత్పిండోపి అనురపిత ధూమో కిందచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం. నిరంతరం భగవన్ నామామృత పానం చేత ఎవరైతే చరితార్థులై ఉంటారో వారికి విచారణ వల్ల ఆనందం కలుగుతుంది. కానీ కుతత్వం వల్ల ఆనందం కలిగిన వారు ఎంతవరకు లేరు, ఉండరు, ఉండబోరు. కుతత్వం ఆనందాన్ని ఏమిస్తుంది? మట్టి ముందా కొండ ముందా అన్నాడు ఒకడు, ధూమం ముందా అగ్ని ముందా అన్నాడు ఇంకొకడు, అణువు ముందా కొండ ముందా అన్నాడు ఇంకొకడు, విత్తనం ముందా చెట్టు ముందా అన్నాడు మరొకడు, తంతు ముందా బట్ట ముందా అన్నాడు ఇంకొకడు, జన్మం ముందా కర్మ ముందా అన్నాడు మరొకడు. ఇట్లా ఈ పరంపర విశేషంలో కుతర్కం చేసుకుంటూ వెడితే నీ జీవితానికి ఏమైనా సార్థకం ఉందా? ఆలోచించు. దీంట్లోంచి మృత్యువు నుంచి తప్పించగలిగే ఒక్క వస్తువు ఉందా? మట్టి కుండ మట్టి కుండ మట్టి కుండ మట్టి కుండ అనుకున్నావు, నీకన్నా ముందే కుండ పెట్టింది దిప్పులతోటి. అంతకన్నా పనికొచ్చేది ఏం లేదు. నిన్నేం తరింపజేసిందా? తరింపజేయదు. కానీ ఆ మట్టి కుండ విచారణ చేస్తున్నప్పుడు కుండకి మట్టి ఎట్లా ప్రధాన ఉపాదాన కారణంగా ఉందో అట్లా సమస్త చరాచర జగత్తుకి ఆ భగవంతుడు ప్రధాన కారణంగా ఉన్నారని, ఉపాదాన నిమిత్త కారణంగా ఉన్నారని గుర్తిస్తే మోక్షం రావచ్చు, శ్రద్ధ కలిగి ఉండే ఆచరణ చేస్తే. అయితే మొదట్లో గురు విశ్వాసం కలగడం చాలా కష్టం. గురువుల్లో నరుడు బుద్ధి మనకి, ఎందుకంటే వారు మనలాగా ఉన్నారు, వారు ప్రత్యేకంగా తెలిసింది ఏమిటి? వారి వాక్సుధామృతాన్ని గ్రోలిన తరువాత అబ్బా ఇంత మహద్వైభవం నిక్షిప్తమై ఉంది. వివేకానంద స్వామి కాలిపోతున్నప్పుడు తల్లిగారు వచ్చి విచారపడ్డారు. కొంతసేపు విచారపడ్డారు, కొంతసేపు నవ్వేరు. ఏమిటో ఆమె లేరు, అర్థం కాలేదు. రామకృష్ణుడి శిష్యులందరూ అడిగారు, అమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? మళ్ళీ నవ్వడం ఎందుకు అంటే, నా నలుగురు కొడుకుల్లోని ఈ మహానుభావుడు
అందరికన్నా కూడా విలక్షణంగా ఉండే ఆత్మీయత ఆత్మవస్తువును గుర్తించే అనుభవంతో అందరినీ పంచిపెట్టి పూర్ణుడై వెళ్ళిపోయినాడు. ఇట్లాంటి కొడుకు ఒక్కడు చాలుడు ఎందుకు? అసలైన ఇంద్రనీలం ఒకటి చాలు, తడుకు బెడుకు రాలు తటిడేళ అని మాకు 100 మంది సంతానం అండి. విలువగల ఇంద్రనీలం ఒక్కటి చాలు, ఒక్క ఇంద్రనీలం చాలు. ఈ తట్టెడ్రాళ్ళ కన్నా కోట్టెట్లు ద్రవ్యానికి ఇస్తుంది. ఉన్నాయి తడుకు బెడుకు తడతలు వేసిపోతుంటాయి. ఏంటండి ఎక్కడ పెట్టుకెళ్ళి అయిపోయి గుడ్రాళ్ళండి, మాకు అక్కర్లేదు, ఏవో మీరు తడతలు మెరుస్తున్నాయని తెచ్చారు కనుక మొత్తం హోల్సేల్ గా బుట్టగా 5 రూపాయలు ఇస్తాం. దుంప అదేగా ఇంద్రనీలం, అది 10,000 దాకా ఇస్తాం. ఎంత డిఫరెన్స్! అలాగ భగవతత్వాన్ని గుర్తించిన కొడుకు ఒక్కడున్నాడు. అట్లాంటి మహనీయతత్వం పొందాడు. నా గర్భవాసంలో పుట్టి నన్ను కూడా తరింపజేయడం కోసం వచ్చాడు. నాకు ఆనందం కలిగింది. కానీ ఎందుకు విచారపడుతున్నానంటే ఉన్న వాళ్ళకు కూడా ఈ స్థితి పట్టలేదని ఒకటి, వేదం, స్మృతి, శృతి, అనుభవం, ఆనందం, ఉపనిషత్తు, సూత్రభాష్యం తగలపడిపోయిందని ఏడుస్తున్నాను. ఇది నామరూపంతో ఉండే వివేకానంద దేహం కాదు. ఇది అఖండ విద్యా సంపదకి నిలయంగా ఉండే భాండారం. అది కాలిపోతున్నది చితిలో. ఇప్పుడు ఈ విద్వత్తు గురించి విచారణ చేసే మహనీయులేరి, ఈ వేదాంత స్వరూపం చెప్పే మహనీయులేరి, ఈ ఉపనిషత్తు సూక్తి సుధలు నీకు కుమ్మరించే మహనీయులేరి, ఈ ఉపాధి పోతే నీకు చెప్పగలిగే వారెవరు? మరొక ఉపాధి దొరకవచ్చు. ఆ ఉపాధి ఇంత బాగా చెప్పి నేను ఆనందపరచగలుగుతుందో లేదో ఎవరికి తెలుసు. ఆ ఉపాధులను పొందగలవో ఎవరికి తెలుసు. అందుకోసం విచారపడు. అందువల్ల అనుమాన ప్రత్యక్ష ప్రమాణాలు, శబ్ద ప్రమాణాలని పెట్టారు శాస్త్రంలో. శృతి, స్మృతి, రుక్కు ఇవన్నీ కూడా సనాతనంగా వచ్చినవి. రుక్కు అంటే కండతాచేయడం. ఏం చెప్తే అది మళ్ళీ వేసేస్తూ ఉన్నాం. 2, 4, 2, 3, దాని అర్థం వాడికి తెలియదు. అప్పుడు అవసరం కూడా లేదు. ఎప్పుడు అవసరపడుతుంది? వీడు ఏమైనా అకౌంట్లు రాసుకోవాల్సి వచ్చినప్పుడు, లెక్కలు చేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడు వీడికి బద్దింపు పద్ధతి అని ఒకటి తెలుస్తుంది. అన్నేకాలు కంటతో రాక్కర్లేదు, చెప్తారు సూక్ష్మం గురువులు. ఇది కలిపి ఎచ్చవేస్తే ఎంత వస్తుందో ఆ మొత్తం అక్కడ చేర్చి వచ్చింది. ఇప్పుడు అది అక్కర్లేదు. ఇలా నొక్కుంటా నెంబర్లు చూసుకుంటే చాలు. ఏమంటారు దాన్ని? క్యాలిక్యులేటర్. నోటికి వచ్చిన మాటలు కూడా అవసరానికి పని చేస్తూ ఉండవు. అప్పుడప్పుడు క్యాలిక్యులేటర్ పెట్టుకోవడం, వీళ్ళకి లెక్క అక్కర్లు డొక్క అక్కర్లు అది ఉండాలి. క్యాలిక్యులేటర్ అంతవరకు అంకెలు చూపిస్తుంది, కానీ అచ్చవేత మళ్ళీ వీళ్ళదే. అది నేను బుర్ర చూసుకుని ఏదో ఆలోచించుకున్నాను. ఇట్లా చేయగలగాలి అంటే ప్రమాణం ఒకటి ఉండాలి. ఇట్లా ఉండేటువంటి ప్రమాణ వాక్యాలే పెద్దల ద్వారా వచ్చాయి. ఏమంటే క్యాలిక్యులేటర్ ఆధారం కంటే నమ్మకం ఏంటి? అంతా చేస్తున్నాం కనుక దానివల్ల లెక్కలు వస్తున్నాయి కనుక దానివల్ల ఆనందం. కుతర్కం అన్నిటికీ పనికిరాదు. నువ్వు ఎవరినైనా గెలిపించాలంటే ఇహంలో గెలిపించవచ్చు, కానీ నీకు గెలుపులేదు. లోకంలో అందరినీ గెలిపించడానికి నీ విద్య పనికి వస్తుంది, కానీ నీకు పనికిరాదు. అందరికీ ఆనందాన్ని ఇచ్చా దారిని వాడి విద్య వాడి కడుపుని వాడు పోషించడానికి పనికిరాదు. రూపాయల డబ్బా నిండా గులగులగులు ఆడుతున్నట్టు డకాలను బోధిస్తాడు. రూపాయలు కనబడతాయి. మళ్ళీ డబ్బా బోర్లను తీస్తే ఏ రూపాయలు ఉండవు. అన్ని రూపాయలు వాడుకుంటే మన్నడు కూడా ఎందుకు? వాడి డబ్బు వాడిని పోషించదు. ఊరు వారందరికీ ఎగ్జిబిషన్. అట్లనే వాళ్ళ విద్య వాళ్ళకి పనికిరాదు. కుదరకం వారు పనికిరాదు. ఒకరికి కూడా ఆనందం తాత్కాలికంగా ఇస్తుంది కనుక శబ్ద ప్రమాణాన్ని స్వీకరించారు అందరూ పెద్దలు. ఏ ప్రమాణం అయితే వేద పురుషుల నుంచి వచ్చిందో ఆ శక్తిని ఉపాసన ద్వారా మహర్షులందరూ ఆశ్రయించుకుని ఆ ఆనందాన్ని మనకి పంచిచ్చారు. అనుమాన ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళతో చూసింది మాత్రమే. అనుమాన ప్రమాణం అంటే మనకి నిరంతరం జరుగుతున్న కార్యాల ద్వారా గుర్తించిన తెలివిని ఆ వస్తువు చూసినప్పుడు అది ఇది అవుతే అవ్వచ్చును అని చెప్పుకోవడం వల్ల అనుమాన ప్రమాణం. అగ్నిహోత్రం ఉంటే పొగ వస్తుంది మనకు తెలుసు. మన ఇళ్లలో పొయ్యిలు వెలిగించుకుంటూ ఉంటే నిప్పు ఉంది కనుక దాంట్లో పొగ రావడం మనకు తెలుసు. కనుక ఇంకా బాగా విసిరితే జ్వాలగా మారుతుందని మనకి అనుభవం ఉంది కనుక ఎక్కడైనా దూరం నుంచి పొగ వస్తున్నప్పుడు చూసి అక్కడ పొగ వస్తున్నది కనుక అగ్నిహోత్రం ఉండవలే అని నిర్ణయించవచ్చు. ఇది అనుమాన ప్రమాణం మనకు తెలుసు. ఈ పొగ వస్తే అది మంచు పొగ కూడా కావచ్చు. మంచు కూడా పొగ మాదిరే ఉంటుంది. అయితే అవ్వచ్చు, కాకపోతే కాకపోవచ్చు. కానీ అనుమాన ప్రమాణాన్ని ఇక్కడ శాస్త్రం తీసుకుని ఈ జీవుడు తాలూకు సంస్కారాన్ని మార్చి అనుభవంలో తీసుకొస్తుంది. ఇక ప్రత్యక్ష ప్రమాణం పూర్తిగా నశింపే. దాని గురించి హెచ్చరిక చేశారు. స్వామివారు చెప్పడం ఏకాశాస్త్ర ప్రమాణం కూడా ఉంది. ప్రత్యక్ష ప్రమాణం అనుకున్నది తప్పు అయిపోవచ్చు. ఎందుకంటే నీ ఇంద్రియాల తాలూకు అనారోగ్యం వల్ల కానీ, నీ బుద్ధి కుశలత లేకపోవడం వల్ల కానీ భ్రష్టు పడితే పట్టవచ్చు. ఏమండి నా కళ్ళతో నేను చూసానండి, మీరు నమ్మరు, ప్రత్యక్షంగా చూశాను, వారే తప్పు చేశారు. ప్రత్యక్షంగా చూసింది కూడా విశ్వసించరు. నువ్వు చూశానని చెబుతున్నావు, దాంట్లో కూడా దోషం ఉంది. ఇది తెల్లగా ఉన్న గోడ అయితే నీకు పచ్చ కనబడడం, పచ్చగా కనబడుతున్నది. ప్రత్యక్షంగా చూడలేదు, నేను చూసానండి పచ్చగా ఉంది, నీకు రోగ లక్షణం. మాకందరికీ తెల్ల కనబడితే నీకు పచ్చగా ఎందుకుంది? అయ్యో మీరు నమ్మరు, నా కళ్ళతో నీ కళ్ళతోటే చూస్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? పచ్చగా.
నా కళ్ళతో నేను చూసిన ఇదంతా పచ్చగా ఉంది అంటే నీ కళ్ళకు ఒక రోగం వచ్చింది కనుక డాక్టర్ గారి దగ్గరికి పో. ఆ రోగం పోయిన తర్వాత ఇప్పుడు చూడు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం నమ్మాలా వద్దా? మన కళ్ళతో మనమేగా చూసాం. పచ్చగా రోగి, వాడికి లోకం అంతా పచ్చగానే ఉంటుంది. తెల్లగా ఉన్న రోగం, ఏ బట్ట కట్టుకుని వెళ్ళిపోతున్నా వాడికి పచ్చగా కనబడతాయి. వాడి కళ్ళకి ఆ రోగం ఉంది కనుక. అంచేత కళ్ళతో చూసినా నమ్మడానికి వీల్లేదు. ప్రత్యక్ష ప్రమాణం అక్కడ పనికొచ్చిందా? అయితే కాదందా, కళ్ళు ఉప్పే ఉన్నాడు, ఏం చచ్చిపోలేదు, నల్లగుడ్డు అయిపోలేదు, చూశాడు, ఎందుకు పనికి రాలేదు. ఈ ప్రమాణం పట్టుకుంటే ఏమైనా లాభమా? ఇక నాకు బాగా నీ చూశానంటే మీరు నమ్మరేటండి అంటే నీ బుద్ధి ఎక్కడో పనిచేస్తున్నది. ఆ బుద్ధి పనిచేస్తున్నప్పుడు, ఆ బుద్ధి వక్రించినప్పుడు నీకు ఒక వస్తువు మనకు వస్తువుగా భావన చేయవచ్చు. బుద్ధిలో భ్రాంతి కలిగిన చీకట్లో ఉన్నావు, చీకట్లోంచి ఇంటికి వస్తున్నప్పుడు ఒక మొద్దు ఉంది అక్కడ పడేసి అంటే దొంగవాడు అనిపించి నీ కళ్ళతో చూసానంటే దొంగని అంత తొందరగా పోతాడు, బ్యాట్లెట్ తీసుకొస్తాడు, వేస్తాడు. ఇంకేముంది ఆ మొద్దు కాస్త తీసుకుపోయాడు ఎవడో వచ్చి. వీడు బ్యాట్లెట్ పట్టుకొచ్చే ముందు మొద్దు అక్కడ పెట్టాడు, వీడు లైట్ తెచ్చే లోపల మొద్దును పట్టుకుపోయాడు. అంటాడు ఆ దొంగవాడు మా ఇంటికి వచ్చి ఎంత ప్రమాదం చేద్దాం అనుకున్నాడు, నేను గనక ధైర్యం చేసి లైట్ వేసాను, పారిపోయాడు వీడు లైట్ వేస్తే. వీడి బుద్ధిలో భ్రాంతి. నిజంగా అక్కడ మొద్దు ఉంది కానీ మనిషి ఉన్నాడా? అయితే చూడలేదు. ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎలా నమ్మడం? మొద్దు మీద లైట్ వేద్దాం అనుకుంటే లైట్ తెచ్చే లోపలే మొద్దును కాస్త తీసుకుపోయినాడు. అంతకుముందు ఆ మొద్దు అక్కడే ఉంది. మొద్దు అక్కడే ఉండడం వీడు చూశాడు, మనిషి అనుకున్నాడు. ఇదంతా సత్యమే. భ్రాంతి చేత, బుద్ధిలో వచ్చిన భ్రాంతి చేత సత్యం అనిపించింది. ప్రమాణంగా చూద్దామంటే కూడా కనబడకుండా మాయమైపోయింది. వీడి బుద్ధికి ఏం మిగిలిపోయింది? దొంగవాడు వచ్చాడు, లైట్ వేసే లోపల పారిపోయాడనే భ్రాంతి మిగిలింది. కానీ అక్కడ మొద్దును తీసుకొచ్చి మొద్దును పట్టుకున్న సంగతి వీడికి తెలియదు. అంచేత మొద్దు బుద్ధి ఉన్నవాడికి, బుద్ధి శూన్యంగా ఉన్నవాడికి యథార్థంగా ప్రత్యక్ష ప్రమాణంగా చూస్తే అన్న నమ్మడానికి వీరలేదు. ఇంకేనా నమ్మాలండి? అనుమాన ప్రమాణం చేత ఈ సృష్టి అంతా ఎవరి వల్ల జరుగుతుంది? మన కంటికి ఏం కనబడటం లేదుగా. కనబడకపోయిన ప్రమాణం, పెద్దల తాలూకు శబ్ద ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం ఉంది. సూర్యుడు, చంద్రుడు, సమస్త గోళాలు ఒకదాంతో ఒకటి ఒలిపిట్ లేకుండా తిరుగుతున్నాయి. అది ఎవరి ప్రజ్ఞ? మనం అందరూ ఇన్ని ఉపాధులతో కూర్చున్నాం. ఒకరికున్న మనస్సు, ఒకరికున్న బుద్ధి, ఒకరికున్న రూపం, ఒకరికున్న గుణాలు ఒకరికి లేవు. ఇదంతా ఎవరి ప్రభావం? గగనంలో తిరుగుతున్న నక్షత్ర మండలమే కాదు, లోకాలోకాల్లో ఉండేటువంటి సమస్త చరాచర జీవజాలం అట్లా భాషించగలుగుతున్నదంటే ఎవరి ప్రభావం? ఆలోచించండి. మనం ఎంత ఆలోచన చేస్తే అంత డీప్ కాన్సన్ట్రేషన్. ఇది మెడిటేషన్ కూడా. అయితే జపం చేసేస్తున్నాం, అక్కడి నుంచి లేచిపోతే సరిపోదు. నిరంతరం విచారణ అనుభవం చేత రాజవిద్య రాజిగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అది కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విడిచిపెట్టి ఇతర కర్తవ్యాన్ని పట్టుకుంటే అనుభవం లేదు. ఇది ప్రమాణం. శబ్ద ప్రమాణంతో ఏం చెప్పారు? ఈ భూమి కానీ, ఆకాశం కానీ, మనస్సు, బుద్ధి కానీ, పంచభూతాలు కానీ, ఈ అష్ట ప్రకృతులు నేనంటే మనం ఎలా నమ్మడవండి? నమ్మకపోతే చెడిపోతావు, కానీ నీకేం ఆనందం లేదు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. విశ్వాసంతో వెళ్ళి ఎక్కడికైనా. అంతకుముందు హెచ్చరిక చేసుకున్నట్టు పెళ్లి చేస్తున్నాం, పెళ్లి కొడుకు చచ్చిపోతాడని చేస్తావా? విశ్వాసం అక్కడ. పీటల మీద ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెట్టి వీళ్ళు హాయిగా ఉండాలి, వీళ్ళు కట్నం ఇచ్చుకుంటున్నాను, నా కూతురికి నేను బచ్చగా ఉండాలనుకుంటావా? కట్నం ఇచ్చేస్తున్నాను, పుస్తకం పైపోతుంది, ఇంకో క్షణంలో వీడు చచ్చిపోతాడో ఏమిటి నాకైతే ఏంటి అనుకుంటారా? నమ్మకం లేకపోతే పరీక్షకి వెళుతున్నారు, ఫస్ట్ క్లాస్ రావాలని. నాన్నగారు మీరు ఆశీర్వచనం చేయండి అని దండం పెట్టాడు. వెళ్తున్నావు, దాన్ని అయినా డిబార్లో ఉంటావో ఏమిటో నా మనస్తరా అనిపిస్తుంది అనుకుంటాడా? శుభం పలకరా సుబ్బన్న అంటే చచ్చినట్టే ఉన్నా అని ఏం చెబుతా? ఆ భావనకి విపరీత భావన. ఇది కుతర్కం. దీనివల్ల ఆనందం ఏమైనా ఉందా? వాడు కానీ ఆ మాట విన్నంటే శుభవానికి దండం పెడితే ఇదే ఆశీర్వచనం అని తిడతాడు కూడా. సుఖము లేదు, శుభము లేదు. పోనీ అంతకన్నా నీకేమైనా గొప్ప ఆలోచన వచ్చిందా? అది మనకు వచ్చే అవకాశం లేదు. ప్రత్యక్ష ప్రమాణం ఎప్పుడూ విచారణ చేసి అది ఎలాగైపోతుంది, ఎలా అయిపోతుందని ఆలోచించడమే కానీ సక్రమమైన రూటే మనకు లేదు. మేడ మీదకి ఎక్కిన తర్వాత హాయిగా తిరగమంటే కోడలేని మేడ ఎక్కడం, ఇక్కడి నుంచి పడితే ఏమవుతుంది? శుభ్రంగా సోడాకాలకు చేస్తాం. అది ఆధారం లేని ఆధారం అది ఏం చూసుకుంటుండే ఎప్పుడు కుతర్కమే. పడితే ఏమవుతుంది? అక్కడి నుంచి పడితే హాస్పిటల్ తీసుకెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నీ బతుకు బాగుంటుంది, జన్మ సుకృతం ఉంటే లేస్తావు. లేచి నా అంగవికలుడుగా కాలు చేయి కన్ను పోయి, లేదు నీ ప్రార్థన మంచిదైతే ఎవరి చేసి చేయించుకోకుండా అక్కడి నుంచి అటే పోతావు. చెప్పలేము. అది వాళ్ళ అదృష్టం మీద పడి ఉంటుంది. ఒకవేళ మేడం నుంచి దూకినా వాళ్ళ అదృష్టం బాగుంటే ఇసుక కుప్ప మీద పడితే లేచిపోవచ్చు. వాడి పక్కన నేను దూకుదామని వాటిలాగా మనం ఎంతగానో పక్కన రాళ్ళపట్టం పడిపోయి పళ్ళు రాలిపోవచ్చు, మొహం చెట్లుకోవచ్చు. మనం చెప్పాలి
ఆయన చేతను విశేష విచారణ చేస్తున్నప్పుడు అతి జాగ్రత్తగా మనం తీసుకున్న ప్రమాణమే సత్యం అనుకోవడం అజ్ఞానం. కుతర్కం ఇక్కడ పనికిరాదు. కుతర్కం పనికిరాదు కనుక ఇప్పుడు శాస్త్రాధీనమే తర్కం చేస్తున్నారు రామచంద్ర ప్రభు. అద్వైతం గురించి విచారణ చేసినా అది కూడా అనుభవంతో కూడుకున్న, గురువాక్యాలతో కూడుకున్న, శాస్త్ర ప్రమాణంతో కూడుకున్న అద్వైత విచారణ చేస్తున్నారు అంటారు. ఈ తాండవం చేసేటువంటి అజ్ఞానం ఎట్లా పోతున్నది? ఈ అనుభవం ఎట్లా వస్తుంది? శబ్ద ప్రమాణం నమ్మితే జీవుడికి ఆనందం ఉందా? ఉంది. శబ్ద ప్రమాణాన్ని నమ్మిన మహర్షులందరూ కూడా మహదానంద పరవశులై ఆధ్యాత్మిక ఆనందంలో ములిగారు. వారు చెప్పిన బాటను ఆశ్రయించిన వారందరూ కూడా ఆనందాన్ని పొందారు. పొందిన వారిని చూసి మనం కూడా ఆనందం పొందాలంటే వారి బాటలో నడవాల్సిందే. కానీ వారు ఇట్లా చేశారంటే అట్లా చేశారంటే కారణం ఏమిటి అనుకుంటూ కూర్చుంటే మాత్రం ఆనందం లేదు. జడ కల్లోల బహుళ చిరం శూన్యాంతరాంతరా క్షణముల్లాసమాయాతి తృష్ణాం ప్రాటుర్తరంగిణి. వర్షాకాలంలో ఏరులాగా ఉరకలు పరువులు నురుగులతో వస్తుంది తృష్ణ. దీని నుంచి తప్పించుకోవాలంటే గురువాక్యం కన్నా మహద్వైభవం గల జగత్తులో మరి లేదు. ఆ ప్రమాణం పట్టుకో. ఒకవేళ మూఢంగా గురువు గారు నమ్మేమోనండి, మోసం రాదా? లేదు. మూర్ఖంగా నమ్మినా తరించిపోయే అవకాశం ఉంది. నీకు శాస్త్రం తెలియకపోవచ్చు, జ్ఞాన విచారం లేకపోవచ్చు, గ్రంథాలు చదవలేకపోవచ్చు. ఆ గురు కరుణ చేత సమస్తాన్ని తృణీకరించగలరు. భగవత్పాదుల వారు హెచ్చరిక చేశారు. గురువు తాలూకు పాదపద్మాల మీద పూర్ణ విశ్వాసం కలిగి ఉపాసించిన వాడు అన్ని గ్రంథాల తాలూకు సారాన్ని, అనుభవాన్ని పొంది మరల జన్మ లేకుండా ఉండే స్థానాన్ని చేరిపోతాడు. అయితే అట్లా గురుముఖత వచ్చేటువంటి వైభవాన్ని పొందాలంటే ముందు విశ్వాసం ప్రమాణం కనుక ఆ విశ్వాస స్థాయిల గురించి చెప్పుకొచ్చారు. శబ్ద ప్రమాణం, అనుమాన ప్రత్యక్ష ప్రమాణాలు. అయితే అనుమాన ప్రమాణం ఎట్లా? వారు పొంది ఉన్నారు కనుక మనం కూడా పొందవచ్చునేమో. అంతకుముందు వారు మూర్ఖులుగా ఉన్నవారు ఇప్పుడు వెళ్ళి పండితులుగా మారవచ్చారు. అట్లా వెళ్ళిన వారు అట్లా మారినట్లే మనం కూడా మారితే మారవచ్చుని పెద్దల్ని ఆశ్రయించడం. అట్లా ఆశ్రయిస్తే ఈ కల్లోలం అణిగిపోతుంది. సముద్రం దగ్గరికి పోయి, లేదు వానాకాలంలో ఉండే ప్రవాహం దగ్గరికి పోయి చూస్తూ ఉంటే నీకు ఆ కల్లోలం అణిగిపోదు. కొంతసేపు నిరీక్షణ చేసి ఉంటే ఆ బురద నీరంతా పోవడం, స్వచ్ఛ జలం తేరడం ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు కూడా పెద్దలు చెప్పిన మార్గంలో ప్రాణాయామ సాధన చేసుకుని పటంలో ఉండి పరమేశ్వర ఉపాసన చేస్తూ ఉంటే కొన్ని జన్మల పరంపరాక్రమ సాధన అనుభవం చేత జీవుడు ఉత్తీర్ణుడు కావచ్చు. అంతేకాని తిక్కతిక్కల మాటలతోటి, తిక్కతిక్క ఆలోచనతోటి మాత్రం ఉత్తీర్ణుడు అవుతాడని ఎక్కడ గ్యారంటీ లేదు. నాస్తికత్వాన్ని పెట్టుకుంటే పూర్ణత్వ సిద్ధి వస్తుంది అనుకుంటే అందులో అలా నశించుకోవలసిందే, కానీ పూర్ణానుభవం లేదు అని హెచ్చరిక చేస్తున్నారు. ఇట్లా ఉండి జ్ఞానోదయం, వివేకం ఎట్లా ఉదయిస్తుంది అంటున్నారు. వివేకం ఉదయించాలంటే అనేక జన్మల పరంపరాక్రమంగా వచ్చేటువంటి కర్మోపాసనల ప్రభావం చేత జీవుడికి వివేకోదయం కావాలి. కానీ తాత్కాలిక వివేకం, తాత్కాలిక విచారణ వల్ల మాత్రం ఆనందం రాదు. వైరాగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పుకునేదే వైరాగ్య ప్రకరణం కనుక అందరూ వింటున్నారు. ఈ వైరాగ్యం మనకు వచ్చేసింది. మళ్ళీ 4 రోజులు గ్యాప్ వచ్చింది, వైరాగ్యం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వారిని రప్పించడం. రండి స్వామి, మీరు లేకపోతే మాకు అసలు విషయం గుర్తింపుకు రాదు. మీరనే వారు ఉన్నారని మేము తెలుసుకోవడం చేత ధర్మకార్యం చేయగలుగుతున్నాం. ఈ వైరాగ్యం లేకపోతే ఇంకా మేము శాశ్వతంగా బతికిపోతాం అనుకుంటే ఇంకా ఎన్నో తప్పుడు పనులు చేసేవాళ్ళు. ఈ కరుణ చేత ఎప్పుడు చస్తాము అనేది వారు చెప్పారు. వచ్చింది ఏంటి అదే ఇంజక్షన్ మాకు. చస్తారు. దేవీ భాగవతంలో స్టార్టింగ్ అయింది 81. అప్పుడు అంతకు ముందు చస్తామని వాడు చెప్పలేదేమో, ఎందుకంటే చెప్తే వాళ్ళకి భయం, వాళ్ళకి వచ్చేది రాదని. అంచేతను మీరు చస్తారు అంటే చచ్చిపోయి వాళ్ళ దగ్గర నువ్వేం సంపాదిస్తావులే అంటారేమో భయం వాళ్ళకి. అంచేత వాళ్ళు చెప్పలేదేమో. వచ్చిన దగ్గర నుంచి ప్రహ్లాదాదులందరూ హెచ్చరిక చేశారు. మామూలు క్యాప్సిల్స్ ఈ రోగానికి పనికిరావు, మామూలు టాబ్లెట్స్ పనికిరావు. డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇస్తేనే కానీ డైరెక్ట్ రూట్ కాదు కనుక వెంటనే చస్తావు. జాతస్య ధ్రువో మృత్యుహో. పుట్టావా చచ్చావా. పుట్టడం ఎందుకు? చావడానికి. అందుకని పుట్టడం అందుకే చేసే పని ఉంది. అంతకన్నా ధర్మ కార్యక్రమం ఉందా? పుట్టావు, పెరిగావు, పెళ్లి చేసుకున్నావు, పెద్దవాడవే, కన్నావు, తిరిగావు. అస్థి, జాతి, బాతి ఇట్లా ఉండేటువంటి ధర్మాలతో ఆలోచన చేసుకుంటే ఇవి జీవలక్షణాలై ఉన్నాయి కానీ ఆత్మలక్షణం కాదు. కనుక వివేకోదయం కావాలంటే బహుజన్మల సుకృత విశేషం చేత కావాలి. కర్మ పరంపర సాధన చేత జీవుడికి ఉత్కృష్ట అనుభవం రావాలి. ఏమిటా కర్మ పరంపర? ఎంతవరకు చేయాలి? జీవిత అవసాన పర్యంతంబు నారాయణ సేవ కర్తవ్యంబు. జీవితం హరిమని రాలిపోయేంత వరకు ఆ నారాయణ సేవ చేస్తూ ఉండాల్సిందే. కానీ మాకు పూర్ణ వివేకం కలిగింది కదా మేము చేయమంటే కుదరదు. ఆ వివేకం కూడా జారిపోవచ్చున సీతారామాన్యంలో హెచ్చరిక చేశారు. జ్ఞాన విజ్ఞానితుడికి సంతతంబు ఆత్మభావన లేకున్నా
అతని ఇంద్రియంబులు మనంబులు తమకు వశంబుగా చేసి విషయ సుఖములు చవిచూపి వెతలుబెట్టు. జ్ఞానం గ్రంథజన్య జ్ఞానం, విజ్ఞానం అనుభవ జ్ఞానం రెండు ఉన్నాయి. పూర్ణ ప్రజ్ఞావంతులు ఓహో వారికి ఏమండి అనుభవానందం. ఏమనుభవానందం? కొన్నాళ్ళు గ్రంథ విచారణ చేయడం మానేశాడు, కొన్నాళ్ళు ఎవరితోటి విషయ విచారణ చేయడం మానేశాడు. హాయిగా మనస్సును వదిలిపెట్టారు. వదిలిపెట్టగానే ఊళ్ళోకి పోయింది, అన్ని పెంటలు ఎత్తుకొస్తుంది. దానికి ఉన్న లక్షణం అది. దాన్ని బంధించి కూర్చోబెడితే పర్వాలేదు, కానీ ఒక్కరోజు అవకాశం ఇస్తే అది ఎన్ని లోకాలు తిరిగి వచ్చేస్తుందో. మనం ఇవ్వకపోయినా అది పోయే ప్రయత్నం చేస్తుంటుంది. ఇస్తే మరి చెప్పాలా? అంచేత చూడక్కర్లేదు. ఒకరోజు ఈ 4 రోజులు తెల్లవారుజాము లేకపోవడానికి ఇవాళ లేస్తే ఒక రకం తూగు, ఆ పళ్ళు విడవు. 2 రోజులు బట్టి హాయిగా ఉంది, మళ్ళీ వచ్చారు దిక్కు మనసుగా ఈ యోగ వాసిస్తాను శరీరం. ఎందుకు దాన్ని వదిలిపెట్టాక ఫ్రీగాను ఈ 2-3 రోజులు బట్టి. ఇప్పుడు లేచిన నిద్రాముద్రాంకితమైన ఆ మైనపు కన్నులతోటి ఇక్కడికి రావడం, వాళ్ళ దృష్టిని చూసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ఏమిటో ఇలాగ మోసం అయిపోతున్నదండి. ప్రారంభం బుద్ధిమానోపి, మన ప్రారంభం కూడా దానికి తగినట్టుగా ఉంటుంది. ఆ సుఖత వివేకోదయం మనకు కలగలేదు, కలిగినట్లుగా ఉంది. మనకి విచారం వచ్చేసింది, పర్వాలేదండి మేము పూర్ణత్వం మీ అనుగ్రహం చేత మేము వైరాగ్యంలో పూర్ణమైపోయినాం, చాలా మంచిదనైనా ఈ వైరాగ్యం ఇలాగే ఉండాలని. మరి 4 రోజులు పోయిన తర్వాత ఏం కనబడలేదు. ఏం కనబడమన్నారండి? అబ్బబ్బా చెప్పలేని దుఃఖాలను నాకు వచ్చాయండి, తట్టుకోలేకపోతాం. అయితే వైరాగ్యంతో అయిపోయింది. తాత్కాలికంగా పక్కకి తొలగింది, మళ్ళీ మీ దర్శనం ఏంది కదా, ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ అలాగ వస్తూ పోతూ ఉండే వైరాగ్యం వల్ల అనుభవం రాదు, వివేకోదయం కాదు. వివేకం జనించాలంటే కర్మ పరంపరా సాధనానుగతంగా ఉండే ఉపాసనా బలం చేత, అనేక జన్మల సంస్కారం చేత వివేకోదయం కావాలి. వివేకం కలిగితే ఏమవుతుంది? విచారణ స్థిరపడుతుంది. అజ్ఞాన కలితంగా ఉండే జీవుడు విజ్ఞాన మార్గంలోకి వచ్చి అనుభవం పొందగలిగే అర్హత వివేకం వల్ల వస్తుంది. ఆ వివేకోదయం కలగడానికి కావలసిన మార్గాలు చూపిస్తున్నారు. కల్లోల తరంగిణి, మనస్సు ఎప్పుడు అలా కల్లోలంగా ఉంటుందండి. ఏం చేయాలి? కల్లోలంగా ఉన్నా పర్వాలేదు, జపం మాత్రం చేసేస్తూ ఉండండి. చేసేస్తూ ఉంటే అల్లకల్లోలం మెల్లిగా చల్లబడే అవకాశం కూడా వస్తుంది. ఎంతకాలం వానాకాలం ఉంటుంది? ఆ 4 మాసాలు అయిపోయిన తర్వాత వానాకాలం పోయి మళ్ళా శరత్కాలం రాదు. అప్పుడు సన్నగా నిశ్చలంగా నిర్మలంగా నదీ ప్రవాహం కాదు. అందుచేతను ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే మా మనస్సంతా గందరగోళంగా ఉందండి. మీరు చెప్పారు బాగుంది, మీరు చెప్పినట్టే మేము కూడా తపాలు చేస్తూనే ఉన్నాం, కానీ అది ఎక్కడ పోకపోతుంది. మాకు తెలుస్తూనే ఉంది, మీరు చెప్పడం ఎందుకు మాకే అనుభవంలోకి వచ్చేసింది. అంటే మీరందరూ ధన్యాత్ములు, అనుభవంలోకి వచ్చింది కనుక. అసలు దాని వాళ్ళకన్నా వచ్చిన వాడు మంచివాడు కదా. 0 కన్నా 1 మార్క్ వచ్చిన వాడు ఫస్ట్ అని చేతం. ఇంకా మన తర్వాత వాళ్ళు అందరూ 0 వాళ్ళే, వీడొక్కడే 1 వచ్చింది. అందుకని వేంగా అంతా చెప్పి నాన్న నాకు 1 వచ్చింది, వాళ్ళ 0 వచ్చింది. వచ్చిందా? 1 అయితే నువ్వు ఫస్ట్ క్లాస్, ఇంకెవరు లేరు. ఆయన చేత యూనివర్సిటీ ఎన్నిక అయిపోయినాడు 1 వచ్చి. అట్లా మన ప్రార్థన చేత అజ్ఞానులు, విరాగులు, తత్వవేత్తలు, బ్రహ్మ జిజ్ఞాసాపరులు, అధిష్టాన వస్తు విచారణ చేసిన మహనీయులు దగ్గరలో లేరు కనుక మనమే మహాత్ములు. ఇప్పుడు విచారణ పూర్ణంగా తెలిసిన తర్వాత అమ్మో చాలా తెలుసుకోవలసి ఉంది. ఇది అఖండ విజ్ఞాన భాండారం, ఇందులోంచి తవ్విన కొలది విచారం రావాల్సిందే, ఇదేం పోదు. అయితే మరి మాకెందుకు రాలేదేమో నాకు తెలియదు. ఆ ప్రయత్నం చేస్తే వారు కూడా సంపాదించవచ్చు. మాకెందుకు రాలేదు అంటే పూర్వ పరంపరా క్రమ సాధనైన భక్తి జ్ఞానాలు కావడానికి కావాల్సిన కర్మోపాసనలు లేవు. కర్మోపాసనలు పూర్ణంగా ఉంటే వివేకోదయం కలగాల్సిందే. ఆ కర్మోపాసనలు ఎట్లా చేయాలి? జపం చేస్తున్నాం, చేయండి. మనసు నిలబడు, పర్వాలేదన్నారు. స్వామివారు మాకు పర్మిషన్ ఇచ్చారు, జపం చేసుకోమని చెప్పు. ఎట్లయినా సరే మద్దులా ఉండా జపం చేసేస్తున్నా, మనసులోకి పోయి జపం చేసేస్తున్నా, ఏం పర్వాలేదు. దంచుతూ ఉంటారు ఒడ్లు దంచుతున్న వారు కబుర్లు చెప్పుకుంటూ దంచుతూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటూ దంచుతున్న ఒడ్లు నలుగుతున్నాయా లేవా? చాట్లో పోసి రాళ్ళతోటి, తొక్కులతోటి, చెత్తలతోటి అన్ని చెరుగుతున్నప్పుడు అలాగ చాటకాయ చుట్టూ పెట్టుకుని రాళ్ళు రావాలను, తొక్కు రావాలను, నుక్కలు రావాలను, ఒడ్లు రావాలను అంట కదా. అలా అలా ఆ స్పందనం చేస్తూ ఎవరితో మాట్లాడుతూ అలాగా, ఆహా ఇలాగా, ఓహో అలాగా అంటూ మాట్లాడుతూ ఇలా అంటారు. మాట్లాడుతూ అన్న తొక్కులు అవి పోవాల్సిందే. ఎందువల్ల? ఆ స్పందన ప్రక్రియ ద్వారా. అట్లా నీ మనసులో సునక సందరిగా పోతే పోని, నువ్వు మాత్రం జపం చేస్తూ ఉంటే ఆ జప ప్రభావం చేత మనసు కొన్నాళ్ళకి స్థిరపడతాం. అయ్యా మంచి మాట చెప్పారండి, మా మనసుకు సరిపోయిన మాట చెప్పారు, మేము ఊరేగుతూ అనుకోవచ్చు. అయితే పర్వాలేదు, ఈ అవకాశం ఇచ్చాను కదా అసలు కూర్చోకుండా బ్రెట్టు పట్టకండి చెప్తున్నా. అట్లా అంటే మనసు పోతున్నా ప్రమాదం లేదు, పోతే పోని. కొన్నాళ్ళకి తిరిగి అక్కడికే చేరాలి, దానికి మరొక గతి లేదు మనకన్నా. అంచేతనే పాపం అది కూడా పొదుగుకులా తిరిగి నిద్ర వేళకు వచ్చేస్తుంది. మనం కానీ ఊళ్ళో ఉద్యోగం లేకుండా తిరిగి భోజనం వేళకి కంచం దగ్గర సిద్ధపడిపోయినట్టు అది కూడా విచారణకైతే ఉండదు, వివేకోదయానికి ఉండదు, జ్ఞాన విచారణకు ఉండదు. ఊళ్ళో
తిరగని పోతే పోను పోయి నేను రానని చెప్పి ఆ జపతపాలు బాగా చేస్తే తింటున్నా తిరుగుతున్నా ఆ ప్రయత్నంలో ఉంటే అనుభవం పొందవచ్చు. ఇది స్వరూపం. జపం చేస్తున్నాం 20 బట్టి నిష్ఠగా, మరి ఏం దొరకలేదు. ఇంకా చేయండి, సంస్కారం పోలేదు. బలిష్టమైన సంస్కారాలు 7 నిలువుల గోతులో ఉంది వజ్రం, పైనంతా 7 నిలువులు దట్టంగా పేరుకుంది మురికి. నిలువు తీసామండి, 2 నిలువు తీసామండి, అబ్బో ఇంకా 5 నిలువులు తవ్వాలండి అని. ఇది గొడ్డలతో పోవాల్సిందే కానీ గోతులతో పోయేది కాదు. ఈ జన్మకు వస్తుందంటారా ఏమో, ఏం చెప్పగలం, నీ ప్రయత్నాన్ని బట్టి. స్వామివారు కూడా అదే మాట, వస్తుందా అంటే మేమేం గ్యారంటీ ఇస్తామో బాండు, నువ్వు చేసే తీవ్ర కృషిని బట్టి ఇప్పుడే రావచ్చు, నీ కృషి లోపాన్ని బట్టి మరొకప్పుడు రావచ్చు. అయితే చేసిన సాధన మాత్రం పోదు. శుచినాం శ్రీమతాంగేహి యోగ విష్టోపజాయితే. శుచివంతులు శ్రీమంతులు ఇళ్లలో పుట్టి ఎంతవరకు ఈ జప సాధన, తప సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేసేవో ఆ పై స్థానాన్ని అందిస్తుంది. అంతవరకు మాత్రం ఇది చెడుపోని పదార్థం. ఇక లౌకికంలో ఆర్జించిన వస్తువులు అందులో గ్యారంటీ లేదు. ఆర్జిస్తున్నప్పుడే గ్యారంటీ లేదు, ఎవడాడి హ్యాండ్ కబట్టుకుంటాడో తెలియదు. ఆర్జన తర్వాత కూడబెట్టి దాచుకోవడం వేరు. కూడబెట్టుదామని చెప్పి అది సంపాదిస్తున్నప్పుడు అక్కడ పట్టుకుంటాడు. బెక్కమోహం వేయడం, వెరిచూపులు చూడడం, అటు ఇటు చూసి ఎవరు లేకపోతే బాబు మీరు ఇది పట్టుకుపోండి మమ్మల్ని ఏం చేయొద్దండి. మొత్తం ఇచ్చేసారా, ఇవ్వకపోతే కొమ్మ ఉన్నదంతా ఉడిచిపోతాడే. అక్కడ పోతే పోయించని అక్కడితో తెల్లదానంతో పోయింది శనీశ్వరు, లేకపోతే మొత్తం ఊడ్చేస్తాడు. అలాగను ఈ 50,000 40,000 పట్టుకుంటే వాడు ఇంకా అది. కానీ ఏంటంటే అస్తమాటికి మీరు పట్టుకుంటా అంటే సరే టర్న్ ఓవర్ అంటాడు, మొత్తం తీసుకొచ్చి నీ ఇల్లుతో సహా తాకట్టు పెట్టించేస్తాడు. పోతే పోయించని ఇక్కడతోటి కాలినంత మట్టుకే కాష్టాన్ని వదిలిపెడితే పర్వాలేదు. అట్లా మనం చేసే ప్రయత్నంలో పట్టుబడిపోతున్నాం. కర్మ ఉపాసన చేసేటువంటి క్రియలో మనకి తత్వాన్ని చెప్పేవారు లేరు. కర్మ ఉపాసన చేస్తూ ఆ కర్మ వల్ల వచ్చిన వివేకం పూర్ణత్వం అంటున్నారు. సామాన్యంగా తాత్కాలికంగా వివేకోదయం అవుతుంది. జన్మ సుకృతం ఉంటే కొంతమందికి చెప్పగానే టక్ మన అత్తుకుంటుంది, అబ్బా ఇంతే 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 అనుభవం. మళ్ళీ ఎంత వేగంగా అతుక్కుందో అంత వేగంగా ఊడిపోతుంది. అది ప్లాస్టిక్ సర్జరీ ముక్కు. తుసుకం తుమ్మేమో గోవిందా, గట్టిగా తుమ్మడానికి వీళ్ళు తుమ్మినా ఇలా కట్టు పెట్టుకుంటున్నాం అది ఎగిరిపోకుండా. అలాంటిది కనుక తాత్కాలిక వైరాగ్యం పనికిరాదంటున్నారు. జడ కల్లోల బహుళ చిరం మహా కల్లోలం. ఇది పోనీ ఇవాళ వచ్చిందా అండి కల్లోలం? చిరం అనేక జన్మల నుంచి కూడా చిరతర అభ్యాసం చేత వస్తున్నది. చిరకాల అభ్యాసం చేత వచ్చింది ఈ దుఃఖం. దుఃఖాన్ని అభ్యాసం చేసి సంపాదించుకున్నాం, సుఖం కాదు. ఏమిటి ఆ దుఃఖం? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం. భార్య అంతకుముందు సుఖం, ఇప్పుడు దుఃఖం. అంతకుముందు ఈ శరీరమే సుఖం, ముసల్తనం రాగానే దుఃఖం. ఈ శరీరం మంది కాదు. యవనంలో ఎంత సుఖం, ఓహ్ ఎగిరి ఎగిరి తుళ్ళి పడి మనం పట్టుకునే వాళ్ళు పట్టు పగ్గాలు ఎవరైనా అంటే పడి మనం నమ్మక పెట్టించిపోతున్నాం. మనకి ముసల్తనం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా తంతామన్నా తప్పుకుందుకు వీల్లేదు, అక్కడే కూర్చోవడం, కొడితే కొట్టని ఎక్కడ కదులుతాం. ఇప్పుడు దుఃఖమా కదా? కొన్ని చైతన్యం లేదా? జలప్రకాశం, చిత్ప్రకాశం కాదు. ఇప్పుడు మొద్ద అయిపోయింది, ఇక్కడే ఉంది. నువ్వెవరు? ఆ పేరే చెప్తాడు, ఆ వ్యక్తే. కానీ అప్పుడు వ్యక్తులు ఎప్పుడు ఎటుండి పూర్తిగా మారిపోయి అయ్యాయి, మీరే నేనే నేనే ఇలా అయిపోయినారు. ఏమిటి కథ? ఆ యవ్వనం ఎల్లకాలం ఉంటుందా అండి అని విజ్ఞాన విచారణ. పోనీ అది ముందే ఉంటే ఆ పవర్ లేకుండా అందరినీ కొట్టకున్నాడు తిట్టేవారా? వీడా ముసలాడి సంగతి అమ్మ నీకేం తెలుసు? వర్గం పదగా వాడి యవ్వనంలో ఏం విరగబడిపోయాడండి. ఇప్పుడు వాడికి అవయవాలు లొంగ కట్ట ఉన్నాడు కానీ వాడి ప్రజ్ఞ మీకు తెలియదు. అది ఈ పట్టణంలో నేను పుట్టాను కనుక మా పక్కిళ్ళే వాడిది. వాడు విరగబడిపోవడం, వాడి షోకు, వాడి 4 రోడ్డు జంక్షన్లో వాడి తలకు ప్రతాపం, అది ఎలు వేసుకుంటూ రుమాలు మెడలో కట్టుకుని అందరికీ అలాగ చూపు, వాడి చేష్టలు మాకు తెలియకపోలేదు, అన్నీ అయిపోయినాయి. అంచేత వాడు అలా లొంగున్నాడు. కానీ వాడికి ఇంకా ఆ శక్తి ఉంటే ఈ పాటికి ఇంకా ఎగుతూ ఉండేవాడు. అయితే ఈ మధ్యలో కొత్తగా మునుకు బట్టలు, చేతు బట్టలు, కేళవాతం అంతా వచ్చి అలా ముద్దయిపోయినట్టున్నాడు. వాడి ప్రజ్ఞ కాకపోయింది కనుక అది కూడా వాడి చేతిలో ఉంటే తప్పించుకుని ఇంకా తనడం కోసం సిద్ధపడేవాడు. ఇది వారి కాలో వివేకం. అంతకుముందు విచారణ లేదు పాపం. ఇప్పుడు వారు మంచి విచారణ చేస్తా జయంతు చెడు. అనుభవాన్ని మించిన శాస్త్రం ఉందా? అందరిచేత తనులు తిన్నాక వచ్చే ఆనందం బ్రహ్మానందం. ఇంతే ఈ జీవితం తెలుసుకున్నాక ఆనందం లేదు. అయితే తెలుసుకున్నాడు కానీ యథార్థమైన ఆనందం కోసం ఇంకా వాడికి బాగా ఏర్పాటు కాలేదు. ఇది దుఃఖం అని తెలుసుకున్నాడు, అసలైన ఆనందం గట్టా పోవాలి అన్నది మాత్రం తెలుసుకోలేదు. తెలుసుకుంటే దుఃఖ నివృత్తి అవుతుంది. నా మనసు ఇలా కల్లోలంగా ఉంది, జ్ఞానోదయం కావాలంటే ఏం చెయ్యాలి?
పదం కరాక్యోలంఘేపి తృప్తాపి ఫలమీహతే చిరం తిష్టతి నైకత్ర తృష్ణ చపలమర్కటి. చపలమర్కటి అది గంతులు పెట్టే కోతిగా ఉంది ఈ తృష్ణ. ఈ కోరికలకు ఒకదానికి అంతం ఉందా? ఆ కోరికలని కోతి ఎప్పుడూ తిరుగుతుంది. ఈ కోతిని కట్టుకునే విధానం నాకు చెప్పండి, మీరందరూ పెద్దలు కదా. సదా వ్యామోహాటవ్యాం చరతి యువతీ అంకు జగిరౌ నటత్యాశాఖ స్ఫటతి ఊఢోస్పైరమవిత తపాలిందిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా వద్వా భవదీనం పురుషో. ఈ కోతిని పట్టడం కోసం ఎంతో మంది ప్రయత్నం చేసి వాళ్ళు కోతులైపోయినారు, కానీ పట్టిన వాళ్ళు లేరు. ఎంతో మంది చేశారు పాపం. చిరకాలం అభ్యాసం చేసి మంచి కాలంలోనే భ్రష్టు పెట్టారు. ఎంత గొప్పవారైనా అట్లా భ్రష్టు పట్టిన వాళ్ళే. ఆనందంతో పాపం ఆ వస్తువును పొందాలని చెప్పి అట్లా పొందాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందక ముందే నశించిపోయినారు. యుగాండకుడు మొదలైన మహర్షులు పాపం బాగా తపస్సు చేశారు. శివుడి కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేసి కూడా మంచి ఉత్తమ సంతానం కలగాలి చేస్తే ఆ మృకండ మహర్షి తపస్సు చేశారు. తపస్సు చేసి కోపం వచ్చింది. ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. నువ్వు 2 గంటలకు కూర్చోగానే ప్రత్యక్షం అయిపోతాడే. మనం చేసిన దోషాలు బాగా పోగులు బొట్ల కోసం. అయితే అట్లాంటి వాడు మృకండ మహర్షి అనేక జన్మల సంస్కారం ఉన్నవాడు. ఆ పరమేశ్వరుడు గురించి ఉపాసన తపస్సు చేస్తే తీవ్రమైన తపస్సు చేశారు. 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అలా తపస్సులో ఉండిపోయినారు. కానీ శివ సాక్షాత్కారం కాలేదు. పాపం వచ్చింది. ఎన్నేళ్ళు తపస్సు చేసినా నువ్వు బోలాశంకరుడు అంట, అనుగ్రహానుగ్రహ సమర్థుడు అంట, అందరికన్నా ముందుగా ప్రత్యక్షం అవుతా ఉంటా. అలాంటి నీ అనుగ్రహం కూడా రాలేదు. ఈ తపస్సు ఎందుకు అని చేతిలో కమండలం ఉంటే ఆ కమండలంతో లింగాన్ని కొట్టేశారు. కొట్టగానే లింగం 16 ముక్కలైంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమాడు. ఇంతకుముందు ప్రత్యక్షం కాకూడదు? వాడు ప్రార్థన ఆ రూపం ధరించాక కానీ దైవానుగ్రహం కాదు. ప్రత్యక్షమై ఇంకా కొద్ది కాలంలో నీకు అనుగ్రహిద్దాం అనుకుంటుండగానే నువ్వు పొరపాటున ఆ లింగాన్ని బద్దలు చేశావు. కనుక ఈ లింగం ఎన్ని బద్దలైపోయిందో అన్ని సంవత్సరాల వయస్సు కలిగిన ఆయుర్దాయ భాగ్యంతో ఉండే సత్పుత్ర లాభం నీవు పొందుదువుగా. 16 ఏళ్ళే మార్కండేయుడు అయ్యో అని అప్పుడు ఏడిచాడు. ఏడిస్తే లాభం చేసుకుని చేతులా చేసుకున్న తర్వాత అట్లనే మనం 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం జపం తపని చేయడం చేతుడికి 3 కాసపోయినాడు. ఈ తపస్సు చేసాం వారు పోయారు, దీని వల్ల లాభం ఏమిటి అని ఆ దండం కమ్మడం అన్న అక్కడ పారాడు. ఆ పంచిపాత ఉత్తరాన్ని ఆ పక్కకి విసిరాడు. ఎవరికి నష్టం? పోయిన వారు పోయారు, నువ్వు పోకుండా పెర్మనెంట్ ఉండిపోతావా? ఉండిపోవడం లేదు కదా, ఉన్నది కూడా కొట్టుకోవడం. నేను చేస్తున్నాను, ఇంకా ధైర్యం చేశాను. కొడుకులు పోయారు, ఇంకెవరి కోసం చేయాలి? ఇల్లు పోయింది, రాజులు పోయింది, రోడ్డు మీద నిలబెట్టారు, ఎవరి కోసం చేయాలి? నన్ను నమ్మిన వాడిని పూర్తిగా తుడిచిపెట్టు. పూర్ణ విశ్వాసం అంటే ఇక్కడ అన్నీ పోయినా నేను పదాలను వదలను. పట్టి విడువరహదు నా చేయి శ్రీరామ, పట్టి విడువరహదు. నువ్వు పట్టుకున్నావు అంటే గట్టిగా పట్టుకున్నావు, నేను పట్టుకున్నా అంటే జారిపోతూ పట్టుకుంటాను కనుక నా చేయి నువ్వే పట్టుకో అన్నా. మర్కటకి సౌర్న్యాయం వద్దు నాయన, నాకు మార్జాలకి సౌర్న్యాయం కావాలి. తల్లి చేతితో పిల్లవాడిని పట్టుకుని తీసుకెళ్తుంది. మార్కెట్లో వెళ్ళకలా పెడితే తన చేతిలో ఈ చేయింది కనుక గట్టిగా ఇడుచుకుపోతుంది. బళ్ళు బస్సులు వస్తుంటే ఏటా విరగబడి వదవా అని అవతల ఇక్కడ అబ్బాయి కొడితే అప్పత్తిలాగా అది పట్టుకుని వెళ్ళిపోతాడు ఇంటి దాకా. అమ్మాయి అమ్మ చేతి ఇంకా వాడి విరగబట్టడు. అమ్మ చేతిని విడిపుచ్చుకున్నాడు. ఎక్కడైనా సామాన్ కాబట్టి దుఃఖం తీసి పడిపోతుంటాడు. వీడి చేయి కదా, వీడి చేత్తో అమ్మను పట్టుకున్నాడు కనుక అందుకని ప్రార్థించారు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి, అమ్మ మా సొంత తెలివితేటతో నీ చేయి పట్టుకుంటే మేము జారిపోయే అవకాశం ఉంది. మాకు వింత వింత లోకంలో ఏదో వింత కనబడుతుంది అని పళ్ళి కూర్చొని అటు వెళ్ళిపోతుంటాం. నువ్వు పట్టుకున్నావు అనుకో, మేము వెళుతున్నా అని లాగే అవతలకి ఇడుస్తావు. నీకు ఆ ప్రజ్ఞ ఉంది కనుక గట్టిగా మా చేయి నువ్వే పట్టుకో, నీ చేయి మేము పట్టుకునే కన్నా అని ప్రార్థించినట్టు ప్రార్థన మంచిదైతే, గురుకరణ ప్రసారం అయితే గురువుల అనుగ్రహం వారంతటా వారుగా రావాలి. మనం వాడు ఎదుర్కొంటూ వెళ్ళి కూర్చోడం పడిందని వాళ్ళందరూ చూసినట్టు వేరే చూస్తారు. గురువు గారు మాకే ప్రత్యేకంగా చూసి అదోలా చూసి ఏదోలా చూడటం ప్రత్యేకంగా అంతకన్నా చూడండి. అదోలా ఎలా చూస్తారు? అక్కడ ఏముందని వాళ్ళకి కావాల్సిన స్వామివారు చెప్పినట్టు వీళ్ళ అందం, అర్థం, వీళ్ళ సౌందర్యం, వీళ్ళ తాలూకు భోగం, భాగ్యం వాళ్ళకేం అక్కర్లేదు. వీళ్ళలో ఎంతవరకు అదంబిత్వాది కళ్యాణ గుణాలు ఉన్నాయి అవి చూస్తారు వాళ్ళు. అంతేగాని బాగా ముస్తాపై వాళ్ళు వెళ్ళి గురువు గారికి ఎదుర్కొంటా నన్నే చూసారు, నేమి చూడలేదు. ఇంత అందంగా ఎంత ముస్తాపైపోయినా అందులో సరుకు వారికి బాగా తెలుసు. అంచేది ఇంతకన్నా అందమైన బొమ్మల్లో కూడా ఉన్నది ఈ మాంస కుంభమే కనుక నువ్వు కొత్తగా వచ్చి చేరిపోయి ఆ మేకప్ చూసుకుంటే లోపల సరుకో కన్నావు.
ఇది అందులో ఇలా ఇలా అనుకోవడం, ఇలా అన్ని లక్షణాలు తెలుసు. నిమిషంబునకు నీతులు ఊరును గాని పునుగు జవ్వాదులు పుట్టబోవు. లోకంలో వాడు చూస్తే అసహ్యంగా ఉండకూడదని వేషం వేసుకోవడం, కానీ ఇందులో ఉన్న సరుకు ఏమి అది గుర్తించారు సాంఖ్యంలో వారు. అంచేత నువ్వు ఎంత ముస్తాబుగా కూర్చున్న వాడికి అదేం అక్కర్లేదు, వాడు చూస్తాడు అందరినీ చూసినట్టు. ఆ చూసిన చూపు కూడా విలక్షణం. కనుక మీరు మహనీయులు, నా మనస్సుని మక్కటం లొంగాలంటే, ఈ తృష్ణని చెప్పలకోతి లొంగాలంటే ఏం చేయాలి చెప్పండి? అది కోరికలనే కొమ్మలు పట్టు ఊగుతూ ఉంటుంది. సదా వ్యామోహ అటవ్యం, వ్యామోహం అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది. సదా వ్యామోహ అటవ్యం చరతి యువతి అంకుచగిరో. యువకులుగా ఉన్న కోతి ఎప్పుడు యువతుల కోసం చూస్తూ ఉంటుంది. పోనీ ఆనందమా అక్కర్లేదు, ఒక యువతిని చూసుకుందా లేదు, అందరు కలిసి కళ్ళు మిటకించుకుంటూ కూర్చుండం. ఎప్పుడో పువ్వును ఒకటి లెంపగా ఇచ్చేటోడికి ఇంకా మరి ఆ చూపు అక్కడితో బంధు. ఇంకెక్కడైనా చూద్దామని వెళ్ళినా ఇలాంటి వాళ్ళు నలుగురు బ్యాచ్ వీడే మనం తిన్నాడు లెంపకాయ అనగానే ఇంకేమైతే వెళ్తారు. మన ఫ్రెండ్ అది పట్టింది వీడే అనగానే చచ్చిపోయి అంత ముందు ఈ రుమాలు ఎగరేసుకున్న వాడికి ఆ ఇన్సల్ట్ ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి అందుకే తెలితే వీడే అని చూపిస్తాడు భయం మరి వాడు. కానీ ప్రయత్నం మాత్రం చేస్తుంటారు. సైకిల్ తొక్కేవాడు నలుగురు 10 మంది మన వాడు ఉండగా మధ్యలో కానీ పడిపోతే వాడు ఫోర్స్ చూపించి మళ్ళీ ఢంగని ఎగిరాడు, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ ఢంగని ఎగిరమంటాడు. ఏంటి అలా ఎగిరిపోయి సైకిల్ తొక్కెళ్ళిపోతే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వీళ్ళు అనుకోవాలి. ఎలాగో కాలు జారి పడిపోయి మనసు అద్దుకుని లేవకూడదా అంటే వీళ్ళ మంచి పరుగు పోకూడదు, 10 సార్లు ఎగిరి కింద పడిపోతాం. అట్లా మనం చేసే ప్రయత్నం ఇందులో నేను గొప్పవాడిని కావాలని మరలా అదే ప్రయత్నం చేసి చేసి జారిపోతున్నాను. ఈ జారిపోయే మనస్సుకి జారకుండా ఉండే స్థానం ఒకటి ఉందా చెప్పండి? కనుక ఈ వ్యామోహ పంజరం నుంచి తప్పించుకునే అవకాశం కావాలి. సదా వ్యామోహ అటవ్యం చరది యువతీనాంకుచగిరవునట త్యాశ శాఖ. ఆశనే కొమ్మల మీద అల్లాడుతున్నది. అడవి నిండా చెట్లు కొమ్మలు, ఆ ఆశలని శాఖలు, ఆ శాఖలను పట్టుకుపోతూ ఉంటుంది. ఋషికేశం మేము వెళ్ళినప్పుడు కోతుల మేళం అక్కడ. ఆ కోతుల మేళం అయితే ఆ కోతులతో వీళ్ళు బాధపడలేక కొంతమంది ఆ వచ్చిన పదార్థం ఇస్తూ పట్టుకుపోతాయి. దిగారు ఆ రైల్వే స్టేషన్ లో, అక్కడే వంటలు మొదలు పెట్టారు. కర్ణాటక డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చారు, బాగా చపాతీలు చేసుకుంటున్నారు. మాది ముందు భోగి నెక్స్ట్ భోగి వాళ్ళది. అయితే చపాతీలు చేస్తే ఇంత బాగా పెనం మీద కాలుస్తున్నారు. పాపం ఒక కోత వచ్చింది, పెద్ద కోత వచ్చి చెయ్యి పట్టింది. అది మంచిదే పాపం, కోత అయినా ఉత్తమమైన కోతి. చేయి పట్టింది, చేయి పడితే ఒక చపాతీ ముక్క వేలు పెడితే పోను, వీడు కాలే అట్ల కాడ చెప్పింది. పాపం అలా మంది అలా పొంగిపోయింది. అంతే వీడు ఓహో నా ప్రతితోటి కోతిని పంపించి అనుకున్నాడు. ఇంకో 10 నిమిషాలకు ఒక 50 వచ్చాయి. వచ్చి వీడు 2 చేతులు పట్టుకుని మనిషిని కొట్టినట్టు పడప్పడ లంపకాలు ఇచ్చి మనిషి పట్టుకున్నట్టే. అమ్మో బాబు అమ్మ ఎవరికి దిగరు, 2 అంటే వెనతంతాను కోతులు 50 కోతులు మామూలే. కోతికి దడిసి వస్తుంది, కీమంటేనే అది వదిలిపోవడం. మన ప్రజ్ఞ మన ధైర్యం. దెబ్బలు తిన్నాడు శుభ్రంగా కొమ్మాయి. అయిపోయిన తర్వాత వాడి కోపం తీరలేదు. రేకుల షెడ్ ఉంటే ఆ గడ్రస్ మీద పోయి ఆ ఊపాయి మేము ఉన్నది రైలు మీద పడిపోతుందేమో ఈ రేకుల షెడ్ అనిపించింది. గబ ఊపితే దడదడ శబ్దం. నైనా కంపులు ఇగిపోతుంది అనవసరంగా స్టేషన్లో అదేమని. అలా చేసిన తర్వాత తెలివైన వాడు ఎవడో వచ్చి ఆ చపాతీలు పైన పడేస్తే అప్పుడు పట్టుకుపోయి ఈ కాల్చిన ఉందే పాపం చేయి కాల్చిన పోతుంది. అది అర్థం మీద దాని కోపం తీరలేదు. అక్కడి నుంచి పెనం మీదకి అల్పాచమానం చేసిపోయింది. ఏం మనకన్నా ఏం తిరుగు తక్కువ ఉంది? మనం ప్రజ్ఞావంతులు అనుకుంటున్నాం, మన ప్రజ్ఞ ఏం పనికొచ్చింది? వాటికి చేసిన ద్రోహానికి తిరిగి మళ్ళీ పెనం అంతా కడుక్కున్న మసలు ఇది దరిద్రం పోదు. ఇంకా మరి కాదుతున్నట్టే ఆ రోజంతా. అట్లా ప్రాయచిత్తం చేసిపోయి ప్రత్యక్షంగా కళతో చూస్తే అబ్బా వీటికున్న విజ్ఞానం తెలియదు. అక్కడ పంపులు ఎట్లా నీళ్ళు తాగాలో ముందు తెలియదు. కొంత అవగాహన వెళ్ళి ఎట్లా తాగాలంటే కోత వచ్చింది. దానికి తెలుసు ఆ పంపుని పైకట్ల నొక్కితే నీరు పడుతుంది. అది తాగుతుంటే వీళ్ళు చూసి తాగారు. ఓహో ఇలా నొక్కాలి. ఒక టౌన్స్ లో కోతులు కానీ ఈ విషయం తెలుస్తుంది. మనం పల్లెటూరు నుంచి వచ్చినాక పంపులే తెలియవు, అందులో అది మోడరేట్ పంప్స్. అలా ఉన్నప్పుడు వాటి ద్వారా తెలుసుకున్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా విచారణ చేసి బాగా అనుభవంలోకి తెచ్చుకుంటే ఈ మనస్సుని కోత అన్ని కోతుల కన్నా పెద్ద కోతి కనుక దీని నుంచి ఎట్లా రక్షింపబడా చెప్పు. ఇదం హృద్వేదమాయాతి సర్వమేవా సమంజసం అనారతం చేతతే కృష్ణ చేష్టావదైవతి. ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని భగవంతుడు కరుణా సముద్రుడు కనుక త్రాసులో వేసి సూచిస్తాడు. కానీ ఆ ఫలితాలను అనుభవించే జీవుడు దుఃఖాన్ని భరించలేకపోతున్నాడు. విసుగు విరామం లేకుండా శుభాశుభ ఫలాల కోసం అని చెప్పి ఈ కోరికల కొలువులో బంధింపబడ్డ నేను ఎట్లా తరించాలి? మనం పాపం చేస్తే పాపం,
పుణ్యం చేస్తే పుణ్యం. ఇది సరిగా పంచడానికి భగవంతుడి చేతిలో పెట్టుకున్నారు. స్వామివారు చెప్పారు, పోర్ట్ఫోలియో వారు తీసుకున్నారు. ఈ పాప పుణ్యాల తాలూకు పంపకాన్ని త్రాసులో వేసి పంచడం కోసం వారు, లేదు ఆ పోర్ట్ఫోలియో ఎవరి చేతికైనా ఇస్తే వాడేమో లంచం తీసుకుని పాపం వాడి పుణ్యం వాడికి పాపం పంచేస్తాడని వాడికి భయం. ఇక్కడ అన్ని అలాంటి ఉద్యోగాలేక పాపం చేశారు, ఒక 5,000 తీసుకున్నాను. ఆ పుణ్యాత్ములు ఇష్టడికి మార్చడం. వాడు ఎప్పుడు పుణ్యం రామ కృష్ణ అనుకుంటూ స్నానం చేసిన ఇచ్చానుష్ఠానం. వీడు మహాపాపిష్టి, వాడు ఎవరు ఉన్నారు కళ్ళ పడేయండి. అయ్యో నేనేం చేశానండి, నాదంతా ఫస్ట్ క్లాస్గా పేపర్ రాశానండి, పేపర్ మారిపోయింది. అట్లా ఇక్కడ వాళ్ళ దుర్బుద్ధి కనుక భగవంతుడు ఇలాంటి వాళ్ళకి అధికారం ఇద్దాం అనుకోలేదు. వారి చేతిలో పోర్ట్ఫోలియో పెట్టుకుని ఈ పాపం చేశాడు కానీ ఇంత, ఈ పుణ్యం చేస్తే ఇంత, ధర్మతుల ఆ త్రాసుని తన చేతిలో పెట్టుకుని ఆ విశేష విచారణ చేసి పుణ్యంకి ఈ భాగం, పాపానికి ఈ భాగం. పూర్ణ పుణ్యం, పాపమే లేదు. పాపమే లేకుండా పుణ్యం ఉంటుందా? ఉంటుంది. యజ్ఞాకృతిగా ఆపాలు చేస్తున్న వాడు ఆ పుణ్యస్వరూపం చేత ఇంద్రాది భోగాలు అనుభవిస్తున్నారు, హిరణ్మయాది లోకాల్లో ఉంటున్నారు. పాపం పుణ్యం మిశ్రమం అయితే మానవ జీవితంలోకి వస్తున్నాం, అధిక పాపం అయితే జంతు దేహాల్లోకి పోతున్నాం. అయితే దేవతా భోగాలు అనుభవించిన అక్కడి నుంచి కడతెరడానికి అవకాశం లేదు. ఆ విభాగభూమి కేవలం కనుక అక్కడ భోగాలు అనుభవించడం, మళ్ళీ కిందకి తిరిగి రావడం. కర్మభూమి నుంచి మోక్షానికి వెళ్ళాలి. ఎంత పుణ్యం ఉంటే మోక్షం వస్తుందండి? పుణ్యం వస్తే ఇంద్రుడైపోతారన్నారు, మరి మోక్షం ఎట్లా వస్తుంది? అక్షయ పుణ్యం ఉంటే మోక్షం వస్తుంది. ఈ పాపం పుణ్యం నేను కాని విచారణ చేసుకుంటే మోక్షం వస్తుంది. ఆ విచారణాపరులైన సద్గురు ముఖతః వచ్చి అనుభవం సిద్ధిస్తే మోక్షం వస్తుంది. అట్లాంటి స్థితి ఏదో నాకు చెప్పండి. ఇదంతా కూడా భగవద్ అధీనం అని తెలుసుకున్నా. నాకు ఏ మాటలు తోచట్లేదు కనుక ప్రాణులందరూ కర్మ చేయకుండా ఉండరు. ప్రతి ప్రాణి చేయాల్సిందే. చేయం మొదలు బ్రహ్మగారు వరకు ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా ఏదో కర్మ చేస్తూనే ఉన్నారు. కర్మ చేస్తున్నప్పుడు కర్మలో ఉండే దోషాదోషాల చేత బందీకృతులు అవుతూ ఉంటాం. ఆ దోషం లేకుండా రక్షించండి, సిద్ధిని కల్పించండి అంటున్నారు రామచంద్ర ప్రభు. క్షణం యాయాతి పాతాళం, క్షణం యాతి నవస్థలం, క్షణం భ్రమతి దిక్కుంజే తృష్ణ ద్వారా తెలుసుకున్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా విచారణ చేసి బాగా అనుభవంలోకి తెచ్చుకుంటే ఈ మనస్సునే కోత అన్ని కోతుల కన్నా పెద్ద కోతి కనుక దీని నుంచి ఎట్లా రక్షింపబడాలి చెప్పు. ఇదం కృద్వేదమాయాతి సర్వమేవా సమంజసం అనారతం చేతతే తృష్ణ చేష్టావదైవకి. ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని భగవంతుడు కరుణా సముద్రుడు కనుక త్రాసులో వేసి సూచిస్తాడు. కానీ ఆ ఫలితాన్ని అనుభవించే జీవుడు దుఃఖాన్ని భరించలేకపోతున్నాడు. విసుగు విరామం లేకుండా శుభాశు ఫలాల కోసం అని చెప్పి ఈ కోరికల కులములో బంధింపబడ్డ నేను ఎట్లా తరించాలి? మనం పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం. ఇది సరిగా పంచడానికి భగవంతుడి చేతిలో పెట్టుకున్నారు. స్వామివారు చెప్పారు, పోర్ట్ఫోలియో వారు తీసుకున్నారు. ఈ పాప పుణ్యాల తాలూకు పంపకాన్ని త్రాసులో వేసి పంచడం కోసం వారు, లేదు ఆ పోర్ట్ఫోలియో ఎవరి చేతికైనా ఇస్తే వాడేమో లంచం తీసుకుని పాపం వాడికి పుణ్యం వాడికి పాపం పంచేస్తాడని వాడికి భయం. ఇక్కడ అన్ని అలాంటి ఉద్యోగాలేక పాపం చేశారు, ఒక 5,000 తీసుకున్నాను. ఆ పుణ్యాత్ములు ఇష్టడికి మార్చడం. వాడు ఎప్పుడు పుణ్యం రామ కృష్ణ అనుకుంటూ స్నానం చేసిన ఇచ్చానుష్ఠానం. వీడు మహాపాపిష్టి, వాడు ఎవరు ఉన్నారు కళ్ళ పడేయండి. అయ్యో నేనేం చేశానండి, నాదంతా ఫస్ట్ క్లాస్గా పేపర్ రాశానండి, పేపర్ మారిపోయింది. అట్లా ఇక్కడ వాళ్ళ దుర్బుద్ధి కనుక భగవంతుడు ఇలాంటి వాళ్ళకి అధికారం ఇద్దాం అనుకోలేదు. వారి చేతిలో పోర్ట్ఫోలియో పెట్టుకుని ఈ పాపం చేశాడు కనుక ఇంత, ఈ పుణ్యం చేస్తే ఇంత, ధర్మతుల ఆ త్రాసుని తన చేతిలో పెట్టుకుని ఆ విశేష విచారణ చేసి పుణ్యంకి ఈ భాగం, పాపానికి ఈ భాగం. పూర్ణ పుణ్యం, పాపమే లేదు. పాపమే లేకుండా పుణ్యం ఉంటుందా? ఉంటుంది. యజ్ఞాకృతిగా ఆపాలు చేస్తున్న వాడు ఆ పుణ్యస్వరూపం చేత ఇంద్రాది భోగాలు అనుభవిస్తున్నారు, హిరణ్మయాది లోకాల్లో ఉంటున్నారు. పాపం పుణ్యం మిశ్రమం అయితే మానవ జీవితంలోకి వస్తున్నాం, అధిక పాపం అయితే జంతు దేహాల్లోకి పోతున్నాం. అయితే దేవతా భోగాలు అనుభవించిన అక్కడి నుంచి కడతెరడానికి అవకాశం లేదు. ఆ విభాగభూమి కేవలం గనక అక్కడ భోగాలు అనుభవించడం, మళ్ళీ కిందకి తిరిగి రావడం. కర్మభూమి నుంచి మోక్షానికి వెళ్ళాలి. ఎంత పుణ్యం ఉంటే మోక్షం వస్తుందండి? పుణ్యం వస్తే ఇంద్రుడైపోతారన్నారు, మరి మోక్షం ఎట్లా వస్తుంది? అక్షయ పుణ్యం ఉంటే మోక్షం వస్తుంది. ఈ పాపం పుణ్యం నేను కాని విచారణ చేసుకుంటే మోక్షం వస్తుంది. ఆ విచారణాపరులైన సద్గురు ముఖతః వచ్చి అనుభవం సిద్ధిస్తే మోక్షం వస్తుంది. అట్లాంటి స్థితి ఏదో నాకు చెప్పండి. ఇదంతా కూడా భగవద్ అధీనం అని తెలుసుకున్నాను. నాకు ఏ మాటలు తోచట్లేదు కనుక ప్రాణులందరూ కర్మ చేయకుండా ఉండరు. ప్రతి ప్రాణి చేయాల్సిందే. చేయం మొదలు బ్రహ్మగారు వరకు ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా ఏదో కర్మ చేస్తూనే ఉన్నారు. కర్మ చేస్తున్నప్పుడు కర్మలో ఉండే దోషాదోషాల చేత బందీకృతులు అవుతూ ఉంటాం. ఆ దోషం లేకుండా రక్షించండి, సిద్ధిని కల్పించండి అంటున్నారు రామచంద్ర ప్రభు.
క్షణం యాయాతి పాతాళం క్షణం యాతి నవస్థలం క్షణం భ్రమతి దిక్కుంజే తృష్ణ ఉత్కర్మ షట్పదీహి. ఈ భ్రమరం అనేటువంటి తృష్ణ అనేటువంటి తుమ్మెద ఉంది, అది ఎరువుమని ఎగిరిపోతుంది. క్షణం వ్యాతి పాతాళం, పాతాళంలోకి వెళ్ళిపోతుంది ఒక్క నిమిషంలో. దానికి ఏం టికెట్లు అక్కర్లేదు. మనం పాతాళానికి వెళ్ళాలంటే పాతాళానికి వెళితే సస్తామో మట్టి పిల్లు కానీ జారిపోతాయో అక్కడి నుంచి కప్పడిపోతామని భయం అడగక్కర్లేదు. పాతాళం అతలం మితలం సుతలం తలాతల ప్రసాతల మంచి పాతాళాలు చూసి వచ్చేస్తుంది. ఆ తర్వాత స్వర్గలోకం, సూర్యలోక, భూర్లోక, మహాలోక, తపోలోక, జనలోక, సత్యలోకాలకు కూడా వెళ్ళిపోతుంది. అది ఇది కాకుండా క్షణంలో దిక్కుంజ, దశ దిక్కులు కూడా వ్యాపిస్తుంది. ఇట్లా వ్యాపించి పరిభ్రమిస్తూ క్షణం కూడా ఒక దగ్గర విశ్రాంతి లేకుండా తిరిగే ఈ కోరికలు ఎట్లా నిర్జించాలో చెప్పండి. సర్వ సంసార దోషాణం తైష్ణ దీర్ఘ దుఃఖద అంతఃపురస్తమిప్యాయోధ్యాయతి సంకటే. అతి సంకట ప్రదేశంలో కూడా ఆకర్షిస్తుంది. దీని తాలూకు ప్రభావం చెప్పలేము. కోటలో కూర్చున్న వాడు హాయిగా సుఖంగా ఉండి ఆనందపడుతూ ఉంటే వాడిని ఆకర్షిస్తుంది అడవిలో. అక్కడ ద్రవ్యం ఉందనో, కాంతి ఉందనో, మరొకటి ఉందనో కిందకి ఈడ్చి పారేస్తుంది. మేము ఈ స్థానంలో ఉన్నాం కనుక ఇట్లనే ఉంటామని గ్యారంటీ లేదు. నహుషుడంతటి వాడు ఇంద్రసింహాసనాన్ని ఆశ్రయించి అక్కడికి వెళ్ళి వాడికి ఆరు కూడా పతిత హాని పడిపోయినాడు. కోరికలే ఆ పని చేయించే వారి చేత. ఇంద్రుడు తాలూకు సింహాసనం మీద కూర్చున్న వాడు అక్కడ కూర్చుని హాయిగా పరిపాలన చేయకుండా ఇంద్రాయణితో భాగం కావాలని కోరుకున్నాడు. సప్తర్షి మండలాన్ని పల్లకి మయమన్నారు. త్రిలోకాధిపతి కనుక వాళ్ళు కూడా మోసారు. మోస్తున్నప్పుడు కోరికలు, కామాతురాణం నభయం నలజ్జ, కామంతో కళ్ళు పేరుకుపోయిన వాడికి ఎవరితో తిరుగుతున్నానో అది సర్వెంట్ మేడో తెలియదు, అంతఃపురంలో కాంతో తెలియదు, రోడ్డు మీద తిరిగే మనిషో తెలియదు, ఏం తెలియదు. అక్కడ కామమే పైర్లు గమ్ముంటాయి. అట్లా ఉన్నవాడికి ఇంద్రాయణతో భోగం కావాలనుకుని ఎవరు వెళ్తే ఇంద్రాయణకు ఎవరు పంపించారు, నేను వస్తున్నాను, నిన్ను అనుభవించాను అంటే ఆమె గడగడ వణుకుపోయింది. పరమేశ్వర నా ప్రార్థన ఏంటి, ఇంద్రుడు గారు లేరని చెప్పి నేను ఏడుస్తుంటే కొత్త ఇంద్రుడు గారు వచ్చి నన్ను పిలుస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలని గురువు గారిని పిలిచింది. వారికి మళ్ళీ గురు సహాయమే. బృహస్పతి వచ్చారు, ఏం చేయమన్నారు. ఏం చేస్తావు తల్లి, ఇప్పుడంతా తారుమారుగా ఉంది కనుక సరే సప్తర్షి మండలం చేత పల్లకి మోయించుకు రమ్మను, వస్తే అప్పుడు తప్పకుండా ఊళ్ళో వచ్చి కూర్చుంటా అని చెప్పి వాడికి దగ్గర పడింది కాలం. సప్తర్షి మండలం చేత మోయించుకు రమ్మన్నా. ఓ దానికి ఏమో త్రిలోకాధిపతి నేను కాదు చెప్తే కాదంటారా అని సప్తర్షిని తప్పించారు. తప్పించి మీరు పల్లకి మోయాలన్నా. పోయే కాలం మళ్ళీ మమ్మల్ని ఏమంటాడంటే ఇప్పుడు మాకు పూజ చేసేవాడు ఇంద్రుడు, మాకు బంగారు పుష్పాలతో పూజ చేసి ఆ పాదుకొని తెలిసి మీరు జల్లుకుని అఖండ తపస్సులం, మేము ఒకరిని అపేక్షతో చూసిన వాళ్ళం కాదు, కందమూలాలు తిని ఎక్కడో చదువు మేము ధ్యాన జపాలు చేసుకుంటే మమ్మల్ని పిలిచి పెద్ద ఉద్యోగం ఇచ్చినట్టు మమ్మల్ని మొయ్యమంటాడంటే పలకి అనుకున్నాను. సప్తఋషులు మొయ్యక తప్పదు, అధికారం గొప్పది కనుక అవశిష్టాదులందరూ మోస్తున్నారు. అందులో అగస్త్యుల వారు పట్టివారు పల్లకి కొమ్ము పట్టుకుని పాపం తనకి తప్పలేదు ప్రారంభం. మోస్తున్నప్పుడు పొట్టివాడు పొడుగు వాళ్ళు మోస్తుంటే పొడుగు వాళ్ళు ఎత్తినప్పుడు పలకి పైకి తెలిపోతుంది, పొట్టివాడిది కుంటు పడుతుంది. ఇట్లా ఎగుడు దిగుళ్ళు వస్తే వాడికి పాపం వచ్చింది. వెళ్ళే ఉద్యోగం గొప్ప ఉద్యోగం కదా, ఆ ఉద్యోగానికి ఆలస్యం అయిపోతుందని ఏ కాలుతో తను తనే పృష్ఠభాగం తను సర్ప తొందరపడు, తొందరపడటానికి నీకు పోయే కాలం వచ్చింది, నన్ను కాలుతో తన్నే సర్పో భవతి అగస్త్యులు. ఏ సర్ప శబ్దాన్ని వినియోగించి నన్ను తాడనం చేసావో ఆ సర్పస్వరూపం ధరింతుగాక. అయిపోయిందా ఉద్యోగం. వెంటనే కొండ తెలవైపోయి కొండలో పడిపోయినాడు. ఇక వాడిని ఉత్తీర్ణం చేసిన వాళ్ళు లేరు. అట్లా కొండ తెలవైపోయి కింద పడిపోయినట్లు మనం కూడా చాలా గొప్పవాడు అనుకుంటూ మహాత్ముల్ని మహనీయ వాక్యాల్ని నిర్లక్ష్యం చేస్తే మనకు వచ్చే గతి కూడా అట్లాంటిది. కనుక నహుషవంతుడు వాడు భ్రష్టు పట్టి కింద పడిపోయాడు. అట్లా విహరించి తృష్ణని ఎట్లా జయించడం చెప్పండి. ప్రైత్యతి పరం జాడ్యం పరమలోకావరోధిని మోహం నిహార గహన కృష్ణం జలదమాలిక. బాగా ఆకర్షించగలదన్న రూపంతో, రసంతో, గంధంతో, సమస్తేంద్రియాల ద్వారా ఆకర్షణి ఈ కోరికల కొలువు. అట్లా ఆకర్షించగలిగే తెలివి ఉన్నటువంటి వారి చేతుల్లోంచి ఎట్లా తప్పించుకోవాలి. ఆకర్షణ లేకుండా ఉందామనుకుంటున్నా కానీ మనస్సు ఒకవైపు తిప్పితే మరలా బలవంతంగా ఇటుకేసి తిప్పుతుంది. నువ్వు తప్పకుండా ఆకర్షింపబడాలంటున్నావు. అట్లా ఉండే దాంట్లో నుంచి ఈ సంసార దుఃఖం నుంచి ఎట్లా దాటాలి చెప్పండి. అన్ని దోషాలే. దీర్ఘ దుఃఖం స్వల్ప సుఖం సంసారంలో ఉన్నదంటున్నారు రామచంద్రకృష్ణ. దీంట్లో ఏముందండి, దీర్ఘ దుఃఖం, చాలా దుఃఖాలు ఎక్కువ, సుఖం మాత్రం క్షణికం. సుఖం ఉందండి. ఏ సుఖం కోసం అండి, విష్ణోదారు సుఖం బులన్న అప్రమత్తుండై ప్రహ్లాద చెప్తారు. ఇంద్రియ సుఖాల కోసం ఎంత కష్టమైనా పడతాడు, ఇన్ని దరిద్రప్పులనే చేస్తాడు, ఇన్ని దోషాలనే చేస్తాడు, ఎవరిని చంపేమన్నా చంపేస్తాడు. కామం కళ్ళంతా మూత పడిపోతాయి వాడు చేసే పని.
ఎంతవరకు ఉంటుంది? కొని శాశ్వతమా సుఖం? అనుభవించిన తక్షణమే మళ్ళా వెంటనే విసుగు, అసహ్యం, జుగుప్స, చీ ఇంతే కదా, ఈ దీనికోసం చెప్పి ఇంత పాపం చేశాను, తర్వాత విచారపడితే లాభం. పాపిష్టి కర్మలు చేసిన వాళ్ళందరూ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందామని పశ్చాత్తపడతారు. అంత మాత్రం చెప్పుకోదు, అది ముందే ఉంటే ఆరోగ్యంగా ఉండేది. అట్లా కాకపోవడం చేత ఇట్లా దుర్దృష్టి పట్టింది. ఈ దోషాల చేత, ధనాది ఆశల చేత ఆకృష్టుడై జీవుడు ఏడుస్తూ ఉంటాడు. కనుక ఈ కృష్ణ ఎలా తీరుతుందో నాకు చెప్పండి. మంచుతో కూడుకున్న మేఘాలు చల్లి కల్పించినట్లు ఈ కోరికల కొలువులో జీవుడికి దుఃఖమే వస్తున్నది కానీ ఆనందం లేదు. అయితే అది దుఃఖం అనుకోవట్లేదు, సుఖమే అనుకుంటున్నాం మనం. కొంతకాలం ఏదో ఈ రోజు గడిస్తే రేపు మంచి రోజు వస్తుందేమో, రేపుగా సంవత్సరం దాకా దుఃఖం వస్తుందేమో అనుకుంటాడా? ఇవాళ కూడా ఏమండి 6 నెలల బట్టి శని పట్టిందండి, ఈ సంవత్సరం అయిపోతే శని కొంచెం విరుగుడు అవుతాడేమో, అంటే పూర్తిగా వదలడు కానీ వాడి ప్రభావం కొంత తగ్గుతుంది, అట్లా తగ్గుతుందేమో. ఏమండి 7 ఏళ్ళు కూడా అయిపోయింది, అదేనండి శని ప్రభావం అంటున్నారు. ఇదేమిటో నా జీవిత శనిలాగా ఉంది, ఇది 7 ఏళ్ల శనిలాగా, ఏళ్ళనాటి శనిలాగా లేదు. అట్లా ఏదైనా ఈ రోజు కాకపోతే ముందు రోజుకు మంచి అవుతుందేమో, ముందు రోజుకు మంచి అవుతుందేమో అని నిరీక్షణతో బతుకుతూ ఉంటాడు. చేసిన దోషాలని దుఃఖాలను అనుభవిస్తూ చచ్చిపోదాం అనుకుంటాడు. పాపం చావలేడు, ప్రారంధం బలవత్తరంగా వెనక్కి లాగుతుంది. చచ్చిపోదాం అనుకుంటే ఈ పిల్లలందరినీ చూస్తే అయ్యో వీళ్ళు ఎవరు చేస్తారు, వీడే పోషించేస్తున్నాడు వీళ్ళందరినీ. కొంత చచ్చిపోకూడదు, దుఃఖం భరించలేకపోతే అదే ప్రయత్నం అండి. మీరు చెప్పిన మాట నాకు ఎప్పుడో వచ్చింది పోదామని, కానీ ఎందుకో బలవత్తరంగా ఆపేస్తున్నాడు. ఎందువల్ల ఆపుతున్నది? వీళ్ళంతా ఏమీ లేదు, ఎవరు పోతే ఆగిపోయింది. ఇందిరాగాంధీ గారు స్వామివారు చెప్పినట్టు ఇందిరాగాంధీ ఉంటే కానీ మహాశక్తి, మహాకాళి, ఇందిరాకాళి. ఆమె లేకపోతే లోకం అంతా ఏమైపోతుంది, ఆమె పోయిన తర్వాత ఏమైపోతుందో అని ఆలోచించుకున్నాం. మనకి ఆమె డాంగని పేల్చేసారు, రక్తంలో ఆ మడుగులో పడిపోయిందన్నారు, మూగపోయిన వీణన్నారు, కదలలేని రథం అన్నారు, చైతన్య రథం కూలిపోయిందన్నారు, మట్టిగడ్డలు కాష్టం అన్నారు. ఆమె పోయిన తర్వాత ఆమె పేరు చెప్పుకున్న వాళ్ళు లేరు. ఇది ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది? ఎప్పుడే ఆమె పుట్టినరోజు వచ్చిన రోజు వస్తే మాత్రం జేయమని జెండా పట్టుకెత్తడం, తర్వాత మన్నాడు. ఏది పోనీ పోస్టులో ఆమె సామాన్యురాల స్త్రీలందరికీ మొకటాయమానంగా ప్రకాశించింది. కొన్ని ఏళ్లు ఏకగ్రీవంగా ప్రధానమంత్రి పదవిని స్వీకరించి అది నిర్విఘ్నంగా సాగించిన ఆమె ఇప్పుడేది ఇంకా మనకైతే ఏమిటో ఆలోచించండి. ఆమెకే లేదు, మన సంగతి మరి పట్టించుకునే వాళ్ళు లేరు. ఆమెకు అంత పెద్ద పదవి ఉండి మొత్తం మన ఇండియానంతటిని పరిపాలించిన ఆమె పేరు తలుచుకోకపోతే మన బతుకంతా, మన ఉనికంతా, మన జీవితం అంతా మన అందరూ తలుచుకోవాలి. అక్కడ గ్యారంటీ ఉందా? ఏం తలుచుకుంటాను కుర్చీ భ్రాంతి, తలుచుకుంటాను ఎట్లా అనుకున్నావు? రామకృష్ణ అవతారాలు వెళ్ళిపోతే మనం పెర్మనెంట్ కాదు. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కీర్తికాయలు కనుక ఇప్పటి వరకు తలుచుకుంటున్నాం. మనం చేసిన మంచి ఏంటి? అందరికీ చెడ్డే. పోయాడా అమ్మయ్య ఆ వీధికే పేడపోయిందండి, తినుండేవాడు తెగ తిన్నాడు ఆ వీధినంతా, మంచి పేరు సంపాదించుకున్నాం ముందే కనుక మనం ఎట్లా ఉత్తీర్ణం అవుతాం? పోయేవాడు తాలూకు స్థితిని బట్టే చెప్పవచ్చుట. వాడు ఎంత గొప్పవాడో, వాడు స్వర్గ నరకాలకు వెళ్తాడని వేరే అక్కర్లేదు, వాడి తాలూకు స్థితిని బట్టి చెప్పవచ్చు. వాడు 10 మంది కొనియాడబడుతూ పోతే వాడు తప్పకుండా స్వర్గభూమిని చేరుకుంటాడు. ఎందుకంటే అందరికీ మంచి చేసిన వాడు కనుక. అందరూ తిట్టుకోవడం శ్రమ పెడుతూ ఉంటే ఎవరిదా శవం? దుర్మార్గుడు చూస్తే పంచమహావాతగా శవం ఏం చేసిందంటే అన్ని వదిలిపోయాడుగా, అన్ని వదిలిపోయిన ఇంకా వాసన మిగులుతుంది, చిన్న చచ్చిన పులుపు చావదని. ఆ కట్లింగ్ పెట్టాక ఇంకేం చేస్తాడు వాడు? అట్లా భయంకరమైనటువంటి వారు పోతూ ఉంటే వారి వల్ల సుఖం దేశానికి లేదు, దేశం వల్ల వాడికి సుఖం లేదు. అట్లా జీవితం అంతా కూడా రోగ పంజరం. ఇట్లాంటి దాంట్లో తప్పించుకోవడం ఎట్లా? పోయిన వారందరూ పోయారు, ఇప్పుడు ఇంకో ప్రధాని వచ్చారు. ఆ సీట్లో ఎంతమంది మారుతున్నారు? నాన్న వాళ్ళందరికీ చావు ముడిందని వాడు గ్యారంటీగా చెప్తున్నారు పేపర్లో ప్రింట్ చేసి, ఈ ప్రధానమంత్రి పోస్టుకు వస్తే మేము కాల్ చేస్తామని. అయినా సరే వీళ్ళు పోతున్నారు. చూడండి, మృత్యుని చస్తావని తెలిసినా అక్కడికే పోతున్నారు, చక్రభ్రమణం. అట్లే మనం కూడా నరకంలోకి పోతారంటే పోతే పోతాం అంటే భగవద్గీత ప్రమాణ వాక్యంలో ఆచార్య స్వామి చెప్పినట్లుగా నాలోని విశేష అపేక్ష కలిగిన వాళ్ళందరూ అగ్నిహోత్రంలో సెలవాల్లా మాడిపోతున్నారు అని విభూతి యోగంలో వారు చెప్పినా మాడిపోతాం కానీ మేము అక్కడికి పోతాము. దాన్ని నడకదే పండుని గాంతిపడి సెలవాలని మాడిపోయినట్టుగా లౌకిక విశేష సుఖ అపేక్షతో కొడుకుని అక్కడ భస్మీపట్నం అయిపోవలసిందే కానీ పైకి రాలేకపోతున్నాం. ఎట్లా దాటాలో చెప్పండి. అంతేకాదు సూర్యుడిని కప్పివేసిన మేఘాలు, మోహంతో కప్పివేసిన మేఘాల్లా ఉంది. నాకు ఆత్మవిచారణ తెలుసు, నేను ఆత్మని తెలుసు, ఎందుకో నిర్దిష్టం కావట్లేదు. మనలాగే పాపం మనకైతే అయిపోయింది రండి. రామచంద్రుడికి ఇంకా కాలేజీని చెప్పుకుంటున్నారు. మనకి సీతారామాంజనేయ సంవాదంతో పూర్తి నిర్దిష్టపడిపోయినట్లే అని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అయిందో మరి మీకే తెలుసుకోవాలి విచారణ చేసుకుని.
అయితే విచారణ చేసుకున్నాం కదని చెప్పి ఊరికే స్తోత్ర పాఠాలతో ఆనందంలో మహానుభావులు, సత్యస్వరూపులు, ఆనందమూర్తులు, అఖండమూర్తులు అని వాళ్ళని పొగిడితే మనకి ఏమైనా వచ్చిందా? ఆ పొగడ్తల వంతు కూడా మననం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. మనసులో ఆనందం ఉంటే మనసులో నిక్షిప్తం చేసుకోండి. అది ఎగ్జిబిషన్ చేసుకోవడం వల్ల మన తాలూకు శక్తి నశించిపోవడమే కానీ పూర్ణానందం లేదు. కనుక తృష్ణ అజ్ఞానంతో కప్పడిపోయింది ఆత్మ వివేకం అంతా. ఇప్పుడు దీన్ని పైకి వెళ్ళగించలాగాలంటే మీరు అటు వారు తప్పిస్తే ఎవరు లాగలేరు. సర్వేషాం జంతుజాతానాం సంసార వ్యవహారిణాం పరిప్రోతమనోమాళ కృష్ణం బంధన రుజ్జువతు. పశువుల మెళ్ళకు కాని తాళ్లు కట్టి ఏడుచుకుపోతున్నట్టుగా అజ్ఞానం అనే రజ్జువు చేత బంధింపబడి వివేకం లేని ఈ వింత పశువు కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నాం. ఈడుతుపోతుంటే అంబా అనుకోవడం, అటు ఇటు చూసుకోవడం, మళ్ళీ పోతూ ఎక్కడికి పోతున్నాడు? బలికి తీసుకుపోతున్నారు. పశువుకి ముసల్తనం వచ్చేసింది. ఆ పశువు పాలు ఇవ్వట్లేదు, పట్టిపోయింది. ఆ పశువుని తీసుకెళ్లి కషాయవాడికి అమ్మేశారు. కషాయవాడు తీసుకుపోతున్నాడు తాడు కట్టి. చావుకు దగ్గర పడిపోతున్నది. పోతూ పోతూ కూడా పచ్చికి వీళ్ళేమైనా కనబడితే మళ్ళీ గడ్డి మేస్తుంటుంది. బతికిపోతాను ఇంకాని. అయ్యో నీ కోరిక ఎంత ప్రమాదం! అవతల చావుకు సిద్ధంగా వెళ్ళి కషాయవాడి కత్తులు నూరుతున్నాడు. నేను తీసుకురావడం అందుకోసమే తీసుకెళ్తున్నారు. అయినా ఈ తృష్ణ అని గడ్డి పరకల్ని తింటూ మధ్య మధ్యలో వాడు ఏ పాసు పోసుకుందామని దీన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్తాడు. వెళ్ళగానే బ్రహ్మానందంతో గడ్డి తినేస్తుంటుంది. ఇంకా నాకు చావులేదు, చిరంజీవిగా ఉండిపోతాను. ఇంకో క్షణానికే మృత్యువు రాబోతుంది. పశువు గట్టి కష్టంలోకి తీసుకుపోతున్నప్పుడు ఇంకా గడ్డి తింటూ జీవిస్తాన్ని భ్రాంతి పడ్డ పశువులా ఉంది మన బ్రతుకు. ఒక పక్క కాల ప్రభావంలో కాలం గర్భంలో కలిసిపోతున్నా కానీ ఇంకా ఉండిపోతామేమో. ఏమండి ఇంత టైం ఉందా, మనకేం గ్యారంటీ ఉందా? ప్రభాస్ అని చెప్తారు. నీకేం గ్యారంటీ బాండ్ ఉందా బాబు? దేవుడు గారిని తెచ్చుకున్నా ఏమన్నాను, ఇన్నేళ్లు గ్యారంటీగా ఉంటాను అంటే మరి 100 ఏళ్ళనే ఉండొద్దండి. అదేం లేదు. పుట్టగానే చచ్చిపోవచ్చు, కొంత పెరిగి చచ్చిపోవచ్చు, వస్తుండగా యాక్సిడెంట్ అయి చచ్చిపోవచ్చు. కొంతమంది ఇంకా వాళ్ళ ప్రార్థన చెల్లకపోతే 90 ఏళ్ళు కాబట్టి 150 ఏళ్ళు బతకవచ్చు. వారిని చూసి మనం బతుకుతామని గ్యారంటీ ఏం లేదు. వారి ప్రార్థన ప్రబలంగా ఉంది కనుక అట్లా ఉన్నారు. మన ప్రార్థన కించెత్తు వెళ్ళిపోయింది. అంచేత ఈ మృత్యు గహనంలోకి ప్రయాణం చేస్తూ కోరికలనే గడ్డి పొరకలు తింటూ ప్రారంభమనే తాడు చేత కట్టబడి జీవుడనే పశువు ఏడవబడుతున్నాడు. అట్లా పోతున్న నాకు ఈ దుఃఖ నివృత్తి బ్రహ్మానందతో ఎట్లా కలుగుతుంది? విచిత్ర వర్ణాం విగుణాం దీర్ఘమలన సంస్థితా శూన్యాం శూన్య పదా తృష్ణాం చక్ర కార్ముక ద్రవిణీ. విచిత్రవర్ణాం విగుణాం దీర్ఘమలన సంస్థితా. ఇంద్రధనస్సు అని మీరు చూసే ఉంటారు. దాన్ని విచిత్ర వర్ణాలతో ఉంటుంది, రంగు రంగులు. అబ్బా ఎన్ని రంగులోనండి! అది ఎవరు కల్పించారండి? మన పెయింటర్స్ ఎవరైనా వెళ్ళినట్టు ఆకాశంలో వెళ్ళి అక్కడ వేశారా చిత్రపు రంగులు? ఒక్కసారి ఆలోచించండి. ఏ మహత్తర శక్తి చేత ఇంద్రధనస్సు వెల్లివిరుస్తున్నదో ఆలోచించుకుంటే మన స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణ కారణం. ప్రత్యక్షంగా, అనుమానంగా, శబ్ద ప్రమాణంగా చూసుకున్న వాక్యాల సత్యం ఒక తెలిసిపోతున్నది. నీవు ఎంతో గొప్పవాడు అనుకున్నావు. ఏది నీ గొప్పతనంతో అక్కడ ఇంద్రధనస్సు రచించావా? పోనీ మామూలు ధనస్సుకి విల్లెతాడు ఉంటుంది, అక్కడ అల్లెతాడు ఏమైనా ఉందా? ధనస్సుకు బాణం సంధించినట్టుందా? లేదు. పోనీ అందానికి తక్కువ ఉందా? అట్లా మోహజనకంగా విచిత్రమైన రంగులతో ఉండేటువంటి ఇంద్రధనస్సులాడిది శూన్య పదా తృష్ణ. దీంట్లో ఆనందం లేదు, ఆనందంతో పూర్ణత్వం లేదు, ఈ రెండితో వివేకం లేదు. కాకపోయినా శూన్యంగా ఉండే రంగుల హరివిల్లు మాదిరి ఉంది ఈ జీవితం. చూడడానికి చాలా బాగున్నట్టు కనబడుతుంది. విచారణ చేస్తే బాగనేదే లేదు. వారికేమండి దుర్యోధన సంపత్తి. దుర్యోధనకి ఎట్లా దుర్గతి పెట్టిందో వీళ్ళకి అంతే. దుర్యోధన సంపత్తి గలవాడు దుర్యోధన ఏమైపోయినాడు. 100 మంది అన్నదమ్ములు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, బృందం చాలా మంది. అది కాకుండా 18 అక్షోణీల సేనావాహిని, లెక్కకు మికుటంగా. అంతకన్నా కుతంత్రాలకి తార్కాణానికి అధిష్టాన చక్రవర్తి మహానుభావుడు మేనమావ గారు చిత్ర విచిత్ర రచనాకల్పన వారి గురించి చెప్పని. అట్లాంటి ప్రజ్ఞావంతులందరూ వారి పక్షానే ఉన్నారు. అశ్వత్థామ, భీష్మ, ద్రోణ, కృప, వీళ్ళందరికీ కూడా గొడ్డలు పెట్టిలా శల్యుడు బయలుదేరాడు. వాళ్ళు పోరుకు తెచ్చుకున్నారు శల్యుడిని, మావయ్య నువ్వు రావాలని. ఆ మావయ్య వచ్చింది నుంచి ఎప్పుడు దిక్కుమాలి మాట్లాడుతుండమే. ఈ ప్రారంభమే ఆ రూపం. శల్యుడు ఎవరో కాదు, మన ప్రారంభం. ఈ జీవిత రథానికి ప్రారంభం రకరకాల సూచనలు చేస్తూ ఉంటుంది. వాడిని కర్ణుడికి రథసారి చేశారు. వాడికి కర్మం గాలి. యుద్ధంలోకి వస్తే వాడు అన్ని మంత్రాలు మర్చిపోతాం. అట్లాంటి వాడికి శల్యుడు చేరాడు. నువ్వేం యుద్ధం చేస్తావులే, అది రథం నడిపేవాడు చెప్పే మాటలు. తూర్పుముఖంగా వెళ్ళు, వాళ్ళందరినీ సంహరిస్తాను. వద్దులెద్దు, అక్కడ పెద్ద వీరులు ఉన్నారు, దక్షిణముఖంగా తీసుకెళ్తాను. అంటే ఏంటి, నాకు యుద్ధం చేత కదా, ఈ పిరికి మందు వేస్తానే కాదు, నీ మంత్రాలు మర్చిపోతాను నాకు తెలుసుగా. ముందే ఇది మర్చిపోతా అంటూ అన్ని మర్చిపోతారు.
అలాగే వీడి సంకల్ప ప్రభావంతో కొంతపోయింది. శల్య సారథ్యం అని వాడు ఒక పక్క వెళ్ళమంటే ఇంకో పక్క వెళ్ళడం, ఇంకో పక్క వెళ్ళమంటే ఇంకో పక్క వెళ్ళడం, మరుతులు చంపదాన్ని తీసుకెళ్ళరా అంటే అటుపక్క నుంచి తిప్పడం. వాళ్ళ పిరికి వాళ్ళందరూ కలిసి కొని వాళ్ళందరినీ చాలా ఉత్తరముఖంగా ఉన్న వాళ్ళు సంహరించి తీసుకొస్తానంటే తిన్నగా తీసుకొచ్చి అర్జునుడికి ఎదుర్కొంటూ పెట్టాం. అక్కడ వద్దు ఇక్కడ వద్దంటే ఏ ధర్మరాజు గారి దగ్గర తీసుకుపోతున్నాడు. అతను నీతి చెప్తూ ఉంటాడు. ఆ వాక్యం నాకెందుకు రా, అతను యుద్ధం చేద్దాం, నన్ను పట్టాభిషేకం చేసి అతను ఉప్పు తింటున్నాను అంటే అక్కడ తీసుకెళ్ళాడు. ఒకవేళ రథం ఆపు నేను దిగిపోతానంట. రథం దిగడానికి యుద్ధరంగంలో రథం దిగుతావా, నా సారథ్యం సంగతి నీకు తెలియదు కావు, సంచలనం కొట్టి తీసుకుపోతున్నాను, ఇక్కడ ఆగడానికి వీలు లేకుండా. శల్య సారథ్యం ఇట్లా చేసి వాడిని దృష్టి పట్టించాడు. సగం వాడి చేతులను చచ్చిపోయాడు కర్ణుడు. అన్ని అవ్యాస పాటలే, ఏం ప్రయత్నం చేద్దామన్నా నేను పరీక్ష పెడుతున్నాను, ఏంటో నాకు నమ్మకం లేదు. అదేంటది నీకు నమ్మకం లేకపోతే నేను పెడతా అంటే, నీ స్టడీస్ నాకు తెలుసు కదా, నువ్వు రాసిన కాగితాలు పట్టుబడిపోతే అయ్యో దేవుడా, అవును అన్నిటికీ అంటించుకు వెళ్ళావు. వాడు ఆ ప్యాంటు తీసి అమ్మో ఇన్ని కాగితాలు పట్టుకుంటే బాబు ఇదేంట్రా నిజమే అయితే పోనీ ఇటు పక్క తీసుకెళ్తే ఏమో ఆ వింగ్స్ లో పడ్డ వాళ్ళని చూసి నువ్వు మెయిన్ హాల్లో పడ్డావు, లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ లో ఉన్న టీచర్స్ ఎవరు చూడొచ్చు, అక్కడి నుంచి వారు కనబడతారు. అప్పుడు మెయిన్ హాల్లో ఉన్నవాడు చెప్పొచ్చామంటే అక్కడ అమ్మ దేవుడు ఇలా భయపెట్టిస్తే ఆ స్లిప్లని పీకించిన ముందే పోనీ అదేనా రాసుకుందాం అంటలేదు. వీడు చదివాడా, చదవలేదు, స్లిప్పులా ముందే పీకాడు. ఇంక వెళ్ళి ఏం చేస్తాడు, తెల్లకాయతం నల్లకాయతం చేసి ప్రశ్నలు అన్నీ ఎక్కించాడు. దాని మీద ఆన్సర్లు తెలియక ఆ క్వశ్చన్ పేపర్ ఎక్కించి వాడికి ఇస్తే 0. అట్లా కర్ణుడితో యుద్ధం ఏర్పాటు చేయించి కర్ణుడి పాపం నడిపించి అంతా కూడా మోసం చేశాడు. శల్య సారథ్యం. శల్యుని అనవసరంగా తెచ్చుకున్నాను దుర్యోధనుడు ఏడ్చాడు. కోరు తద్దిని తెచ్చుకున్నట్టయింది వీడితోటి, వీడిని తీసుకెళ్లి ఆ వాడికి ఎదుర్కొండా పెట్టాను. అట్లాంటి వాడు ఈ పని చేశాడంటే ఆఖరికి చచ్చిపోయే ముందు కూడా ఇంకా అస్త్ర ప్రయోగం చేస్తుంటే ఎవరితో యుద్ధం చేస్తున్నావు తెలిసిన, కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు, అటుగా సార్ అతను నడపమంటున్నావు, అయితే నీ ఆర్దయం అయినట్టే సరే నడుపుతామన్నాడు. ఆఖరికి నడిపాడు. నడిపిన తర్వాత అధర్మ యుద్ధమే సాగింది అనుకోండి, అయితే ప్రారంభం కూడా ఉంది. వాడి కోసం మరలా ఇంకో జన్మకి రావాలి భగవంతుడు కనుక, రాలేక ఇట్లాంటి వాళ్ళని ఇక్కడే హతం చేద్దాం సంకల్పం చేసుకున్నాడు. సంకల్పం చేసుకుని నారాయణుడుగా తాను తపస్సు చేస్తున్నప్పుడు తనని జయించడం కోసం వచ్చిన వజ్రకాయుడు అనేటువంటి రాక్షసుడు తుమ్మెదగా మారి ఈ కర్ణుడు కుంతి గర్భంలో ప్రవేశించి కర్ణుడు తాలూకు శరీరంలో ప్రవేశించాడు కనుక ఈ కర్ణుడు కోసం చెప్పి మళ్లీ వచ్చి అతను సంహరించడం కష్టం కనుక ఇప్పుడు చంపేయాలి. అన్ని ఆయుధాలని ప్రయోగించాడు, శస్త్రాస్త్రాలని వాడికి లేకుండా చేసి పారేశాడు. అవసరానికి అస్త్ర విద్య పనికి వచ్చింది కాదు, పరశురాముడి తాలూకు శాపం. గురువు కర్ణ పడితే పర్వాలేదు కానీ గురు శాపతప్తుడైతే మాత్రం ప్రపంచంలో మరొకరు రక్షించలేదు. అట్లా శాపం చేత పాపం అన్ని నశించిపోయినాయి. నశించిపోతే విచారపడుతూ ఉంటే ధర్మదేవత రక్షించింది. ఎన్ని శస్త్రాస్త్రాలు వచ్చినా ఆమె అడ్డంగా నిలబడిన దానం, ఆ దాన పుణ్యం ఉంది ధర్మం. ఆమె ధర్మదేవత నిలబడి ఎటువంటి శస్త్రాలు వచ్చినా పట్టుకుంది. నీకు మర్చిపోయిన ఏం ప్రమాదం లేదులే, నేనున్నంత వరకు నీకేం భంగం రాదు, వారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన నాలో జీర్ణం చేసుకుంటాం అని. ధర్మానికి అంత గొప్పతనం ఉంది, దానానికి అంత గొప్పతనం ఉంది. అట్లా దాన ధర్మ స్వరూపమైన ఆ ప్రత్యేకమూర్తి నిలబడి అన్ని అస్త్రాలని మింగేస్తాను. అప్పుడు కృష్ణుడు చేశాడు, వీడి దగ్గర ఇది ఒక్కటి మిగిలింది, ఇది కూడా లాగేసుకుంటే అన్ని వేషాలు వేయడానికి నల్లని వాడు సమర్థుడు గనక వెంటనే విప్రవేశంతో వెళ్ళారు. అప్పటికే కూలిపోయిన రథాన్ని పాపం లేవ తీసుకుంటున్నారు. సగం శస్త్రాస్త్రాలతో శరీరం చిత్రం అయిపోయింది, రక్తం కారుతుంది. కారుతున్న రక్తంతో ఆ చిత్రమైన దేహంతో రథాన్ని భుజస్కంధాలను పెట్టుకుని లేవదీస్తున్నారు. శల్య కొంచెం సహాయం చేయమంటే, నేను రథం తోడడానికి వచ్చిన కానీ చక్రం ఎత్తడానికి వచ్చినా నా పరుగమైపోయి నేను చేయను. అన్ని శనిగ్రహం వాడికి శల్య రూపంలో ప్రవేశించింది. చేయను, నేను అసలు ఇక్కడ నిలబడి తన ఇష్టం నువ్వేం చేసుకుని చేసుకో, పోనీ శస్త్రాస్త్రాలకి బాణమైనా పట్టుకో, నేను రథం తోలుతాను ఒప్పుకున్నాను, ధనస్సు నేను చేత్తో పట్టుకున్నాను. సరే ప్రారంభం ప్రబలంగా ఉంది. అట్లా అంటప్పుడు వచ్చారు, దానం చేయాలి, మహాదాత కర్ణుడివి నువ్వు, దానం చేయాలి. నా దగ్గర ఇప్పుడు ఏముందా అంటే వారు వస్తున్నప్పుడే ధర్మదేవ చెప్పింది, ధర్మానికి తెలియని రూపం లేదు కనుక అదిగో వస్తున్నాడు కృష్ణుడు అవతార వరిష్ఠుడు, మళ్ళీ ఇంకో రూపం ధరించి వస్తున్నాడు. కర్ణ నన్ను దానం చేయమని అడుగుతాడు, నువ్వు మాత్రం చేయకు, ఈ దానాన్ని మాత్రం ముడిచిపెట్టుకో, ఉన్న వాటిని అని దానం చేసే గొప్పవాడే కానీ నన్ను దానం చేస్తే నేను రక్షించేవాళ్ళు లేరని చెప్పింది ధర్మదేవత. చెప్పినా సరే వస్తున్నవాడు విష్ణుమూర్తి అయితే ఆ పూర్ణస్వరూపం వచ్చి అర్థిస్తే అంతకన్నా గొప్పతనం ఏముంది. వచ్చారు, అడిగారు ఏం కావాలి, ఇంతవరకు నువ్వు చేసిన దాన ధర్మ పుణ్యాలు నాకు అలాగే అని కారుతున్న హృదయం నుంచి కొన్ని రక్తాన్ని పెట్టి రక్తంతో దానం చేశాడు. వెళ్ళిపోయిన ధర్మదేవత వెంటనే కుటుంబం. అట్లా అఖండమైన దానం దాతృత్వం వారికి ఉంది కానీ దాని దుర్యోధన చెప్పారు కదా, చచ్చిపోతాడు తొడలు విరిగిపోయి అట్లా పొలుతూ
ఆయన చేతను ఆ పూర్ణ సిద్ధి ఈ మధ్యలో వీడు తగలడం చేత ఎట్లా దృష్టి పెట్టిందో అట్లా మన మనసు శరీర సారథ్యం అది ఒక పని చేయదు. నీకెందుకే ఉపన్యాసానికి పోపా అస్తమాటకు ఉపన్యాసం అటుగా చూడడం ఇటుపక్క వెళ్తాం అని సినిమా హాల్కి వెళ్ళిపోతాం. పోనీ సినిమాకే పో, నీ ఇష్టమైనా ఇష్టమా సినిమా కాదు పార్కులోకి పోతాం. పార్కు పక్క ఎందుకు పో, నీ ఇష్టం అలాగే పో, నేను అలా కాదు ఊళ్ళోకి తిరగడానికి పోతాం. శరీర సారథ్యం. పోనీ నాకేమైనా సహాయం చేస్తావా, ధ్యానంలో కూర్చుంటాను, అలాంటిది ఎప్పుడు కళ్ళలో మాట నీకేం నేను సహాయం చేయను. నేను అస్త్రాలు పట్టుకుంటాను చెప్పానా, ఊళ్ళో ఊరైతని చెప్పాను, కానీ నా ఉద్యోగం అది శరీరుడు మనస్సు అంతకన్నా ఎక్కడో లేదు. ఈ దేహరథం నడవాలంటే శరీర సారథ్యం. ఇందులో ఆత్మవస్తువుని కనుడు అనేక జన్మలు సంస్కరించే ఉన్నా వీడికి శల్యుడు దొరికాడు శనిగ్రహాల్లా కనుక ఇంక వెళ్ళనివ్వడు, ప్రధాని నడవేనివ్వడు. ఒకవేళ మంచి మార్గంలో పోదామని ప్రయత్నం చేస్తే కన్ను తిప్పిస్తాను. నేనంతే నాకు రథ సారథ్యం తెలియదా అని అట్లా చేసి నశింపజేసినట్టుగా జీవుడు భ్రష్టుడైపోయి పతనమైపోతున్నాడు. ఎట్లా రక్షింపబడాలి చెప్పు. ఈ జీవులు ఇట్లా ఆక్రోషిస్తున్నారు, అట్లాంటి వారిని ఉద్ధరించడం మార్గం చూపించండి. ఆశా నిర్గుణస్యాన్యాం ఫలిత శరదా పదం హిమం సంవిత్తు సరోజానాం తమసాం దిగ్గయామి. వివేక సుగుణాల మీద సుగుణాలే పైరు పంటల మీద పడ్డ పిడుగులాడిదుట ఆశ. పైరు పంటల మీద పిడుగు పడిందంటే పంట అంతా నాశనం అయిపోతుంది. అంతవరకు బాగా పండి ఇక పంట కోసుకుందా అని వేళ పిడుగుపడుతుంది. అట్లా పెద్దల తాలూకు వాక్యాలను విని శ్రవణం చేసి మననం చేసి స్థిరత్వంలో పూర్ణత్వం పొందా అనుకునే వేళప్పటికీ ఈ ఆశ వెంటనే మార్చేస్తుంది. అట్లా మార్చేసి వాడి బుద్ధినంతా కూడా నశింపజేసింది. శరత్కాలంలో ఉండేటువంటి ఆపదలు, శరత్కాలంలో వచ్చే వాయు ప్రేరేపణ చేత అన్ని చెట్లు కూలిపోయినట్లుగా కూలిపోతుంది. జ్ఞాన కమలం మీద మంచు పడితే మాడిపోయినట్లుగా విచారణ ఎంత చేసినప్పటికీ కూడా ఆ తృష్ణ తాలూకు ప్రభావం వచ్చిపోయేటికి శుభ్రంగా నశించిపోతున్నది. అజ్ఞానం అనేటువంటి రాత్రికి ఇది హేమంత ఋతువు. చలికాలంలో సర్వేంద్రియాలు ముడుచుకుపోయినట్టు ప్రారంభం చేత సమస్త కర్మల్ని కూడా నశింపజేస్తుంది. పుణ్యకర్మలు చేయనివ్వదు. ఆ చేసే కర్మలు, అందుకే మన పుణ్య కార్యక్రమాలు కూడా చలికాలంలో పెట్టారు చూడండి. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు, కానీ మాసానాం గ్రీష్మ ఋతు ఓహం అని లేదు. వేసంకాలంలో అయితే చన్నీళ్ళు అందరూ స్నానం చేస్తారు. వేసంకాలం చెంవా ఎంత మంచి రోజుల్లో పెట్టారండి అని ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది కనుక చన్నీళ్లు ఒక బాల్చి కృష్ణుడు పోసుకోమంటే 10 బాల్చీలు మనం పోసుకుంటాం. అందుకని పెట్టలేదు. చలికాలంలో చల్లటి నీరు స్నానం చేస్తే సత్యం దేవుడా. భగవంతుడు కూడా పక్షపాతమే అటప్పుడు పెట్టాడు. అసలే ఒళ్ళు లేవలేక కాళ్ళు కీళ్ళు పట్టిపోయి 8 గంటలకు లేస్తేనే 4 గంటలకు లేచినట్టు మనకు అనిపిస్తూ ఉంటే 4, 3:30కు లేచిపోయి స్నానమా. మరి మామూలు మాసం మార్గశీర్షోహం నేనే ఉన్నాను ఆ మాసం. పోనీ అప్పుడు లేచి స్నానం చేసి బట్ట కట్టు కూర్చున్నా అంటే కాదు, పూజ చేయాలి. చేతులకు పోతున్నాయండి, కాళ్ళకు పోతున్నాయండి కర్మ. అలాంటప్పుడు ఉపాసన సిద్ధిస్తుంది. అట్లా అదేశకాల పాత్ర ఉచితాలు నిర్ణయించారు కనుక శీతాకాలంలో జీవుడు కుంచుకుపోతాడు కానీ లేవలేడట్లా ఉంది నా బ్రతుకు. సంసార నాటనానటి కార్యాలయ విహంగమీ మానసారణ్యహరణి స్మర సంగీత వల్లవి. స్మర సంగీత వల్లవి సంసారమనే నాటక రంగం మీద నటించే నటి. స్వామివారి సన్నిధికి వెళితే ఈ విశేషాంశాన్ని ఎంతో హెచ్చరిక చేశారు. భగవత్ కరుణ చేత అనేక జన్మల పుణ్యం చేత యతీశ్వర దర్శనం దొరకడం దుర్లభం ప్రేమే వెళ్తారు. అయితే చాతుర్మాస విశేషాంశాలు ఎక్కువ ఉన్నాయి. అవి చెబితే గురుగీత ఎప్పుడో డైనగిరిలా గురుగీత చెప్పాను కానీ చాతుర్మాసం చెప్పాలని భయపడుతున్నాను. ఎందుకు చెప్తే ఆహా ఇవన్నీ వాళ్ళు దోసుకుపోదామని చెప్పేస్తూ ఉంటారు వర్ణర్లు. ఈ వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం చేసుకుంటారు గ్రంథాలు రాసిన వాళ్ళు. ఈ మాసంలో ఈ పుణ్యం వీళ్ళ దగ్గర దోచుకుపోదాని వాళ్ళు చెప్పినా వీళ్ళ బుద్ధిలో పరిపక్వత లేకపోతే ఏం దోచుకుపోతారు, ఏం దోచుకుపోవడానికి వాళ్ళు వస్తారు అని చెప్పి చాతుర్మాస విశేషాంశం. అయితే అక్కడికి వెళ్ళేం కనుక నేనే కాకుండా పెద్దల ద్వారా కూడా గుర్తించబడింది కనుక దాన పుణ్యం, ధర్మ పుణ్యం, త్యాగ పుణ్యం అన్నీ ఉన్నాయి. మొదటి మాసం, 2వ మాసం, 3వ మాసం, 4వ మాసం, ఇప్పుడు జన్మాంతర పుణ్యం 5వ మాసం కూడా కలిసింది. పంచ జ్ఞానేంద్రియాల తాలూకు స్వరూపానుభవం చాతుర్మాసంలో చేసిన దాన ధర్మాల గురించి విశేషాంశంగా చెప్పారు. మొదటి దానం చేస్తున్నప్పుడు రచిత పాత్రలో పాలు పోసి పంచదార పోసి కానీ పెద్దలైన వారు బ్రహ్మజ్ఞానులు, తత్వవిధులు, బ్రహ్మచారులు అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఆ పూర్ణమైన పుణ్యం చేత మధురమైన మనస్సు, పూర్ణానుభవం, మధువుతో సమానమైన మనస్సుండి మంచిగా జరిగిపోతుంది జీవితం అంతా. ఏమండి అట్లా జరుగుతుందని గ్యారంటీ ఏమిటి చెప్పాను ముందే కుతర్కం. అట్లా జరుగుతుంది మన బతుకంత సక్రమం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? పుట్టిందేం చచ్చిపోకుండా ఉంటామని గ్యారంటీ ఏమిటి? అన్ని గ్యారంటీ ఉన్నాయి కనుక నమ్మకంతో చేయడం. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, బీఎస్సీకి వెళ్తున్నాం, అది పాస్ అవుతుందని గ్యారంటీ ఏంటి? ఎంట్రన్స్కి వెళ్ళాం, క్లాస్ వస్తుందని గ్యారంటీ ఏంటి? అలా అనుకుని వెళ్ళకుండా మానుకోం కదా. 2వ మాసంలో అయితే ఆహార నియమాలు కూడా ఉన్నాయి పాటించగలిగితే. పాటించకపోతే పోయినారు. దాన ధర్మ పుణ్య విశేషం స్వామివారు చెబుతూ ఉండేవారు. కార్తీక మాసం నెల్లాళ్ళు దీపాలు పెట్టడం, ఒక బ్రాహ్మణుడు కూడా అన్నం పెట్టచ్చు, అప్పుడు ఆ పుణ్యం పూర్ణంగా ఉండదన్నారు. ఊరికే తెగ లక్ష ఒత్తులు లెగించడం. ఒత్తులు లెగించావా
100 వెలిగించి 150 వెలిగించేసాను. ఎందుకు? పొత్తులు వెలిగించడం చమరు పోసడమే, కానీ ఎవరికైనా భిక్ష పెట్టావా? మాకు అలవాట్లేదండి. దీపాలు వెలిగించడం మాకు అలవాటు, అట్లా పుణ్యం లేదు. దీపం ఏదైనా ఒక కార్యం చేస్తామంటే దానికి శాంతి ఉండాలి. ఆ శాంతి చేసినప్పుడు దాని తాలూకు ఫలితం పూర్ణంగా వస్తుంది. కనుక చాతుర్మాసంలో మొదటి మారు పాలు వెలిపెట్టి ఆ పాలను ముట్టుకోకుండా ఆహార నియమం పాటించి తీసుకున్న వాళ్ళు రచిత పాత్ర అంటే అర్థం కాదేమో వెండి, అంతేగాని ఇతడు స్టీలు ఒక గ్లాస్ స్టీల్ గ్లాసులు 15 పోసి తెచ్చాడు. అది ఇనప అంటే శనిదానం ఉన్న స్వామివారు. ఇనుము పాత్ర ఎవరికి ఇవ్వకండి తల్లి, మీ పుణ్యం. ఇంకా ఇతడి కంచు అయినా పర్వాలేదు, రాగి అయినా పర్వాలేదు, కానీ ఇనుము ఇస్తే ఇనుము, నూలు, పత్తి, శనిదానం. ఎవడో బ్రాహ్మణుడు పిలుస్తాం, అంతకన్నా శనీశ్వరులా ఉన్నవాడు పిలిచి, వాడు అంతకుముందు ఈ దానాలు పట్టి ఆ రూపం వచ్చేస్తుంది. వాడిని పిలవడం పిలిచి మా గోపాలకృష్ణ భగవాన్ అనేవారు. వాడికి నువ్వులు ఇచ్చేయంట, నువ్వులు ఇచ్చేసి చనిపోతుందని. వాడేం చేస్తాడు, నువ్వులు పెట్టుకుని శుభ్రంగా కొండ చేసుకోవాలి కదా, తింటాడు. మరి ఏం చేస్తాడు, శుభ్రంగా కడిగేస్తాడు. కడిగి తక్కువ చేస్తుంటే శనీశ్వరుడు కూడా మండిపోతుంటుంది, ఏంటి ఇలా కడిగేస్తాడు నన్ను పట్టుకుని అని. రోడ్లో పడి దంచేస్తూ ఉంటే ఆ బాధపడలేక నాకు ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరికే పోతాను, నువ్వు తిరిగి నన్ను అని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళ దగ్గరికి ఏం పోడు. అమ్మో దేవుడు ఎలా చేస్తే మా దానం అనుకోకండి, దాని పుణ్యం ఉంది. మా స్వామివారు అట్లా చెప్పేవారు. అంటే దంచితే ఆ దెబ్బలు తినలేక పాడుకోడు, వీడి దగ్గరికి దానం వచ్చిందని దాన్ని తగ్గుతున్నాడు పట్టుకుని వీడి దగ్గర ఉండకూడదని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఆ దానం చేసినప్పుడు తగిన ధరలు ఇచ్చేయడం 5 పైసలు. శని మన దగ్గర ఉంటాడు. మనం తినడానికి ద్రవ్యం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం, సినిమాలకి షికార్లకి ఊరేగడానికి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. బట్టల షాప్ కలిసి మరి చెప్పక్కర్లేదు, అరువు పెట్టేసి ఎల్లుండి ఇస్తానండి అని 1000 రూపాయలు చేత తెచ్చేసుకోవడం. మరి భగవంతుడి దగ్గరికి వెళ్తే అబ్బాయి ఒంటి పైసలు మార్చు 10, అందుకనే మంచి సాయంత్రం 10 గుళ్ళల్లోకి వెళ్ళాలి ఒక్కొక్కటి, అంతే వస్తుంది. దానికి ఆ చేసేటువంటి త్యాగం ధర్మం దానివల్లే మాకు ఇప్పుడు ఖాళీలు లేవండి. అస్తమానం దాని గురించి చెప్పేసి మా ప్రాణం తీసుకున్నారు, మాకు ఖాళీ లేదండి. పోనీ ఉపన్యాసానికి వస్తారా, మాకు ఖాళీ లేదండి. ఎప్పుడైనా ఆ తర్వాత ఆదివారం ఖాళీ ఉండదండి, మాకు అన్నీ పనులే, ఎప్పుడు ఖాళీ ఉండదు. ఏమో ఆ భగవంతుడు తీసుకుపోతే చెప్పలేం, కానీ అంతవరకు మాకు పనులే అంటే స్వామి వారు హెచ్చరిక చేశారు. ఇప్పుడు ఏ పెద్దలు వచ్చినా, ఏ ఉపన్యాసం ఉన్నా, ఏ అనుభవంతో కూడుకున్న మాటలు చెప్తున్నా వాళ్ళ దగ్గరికి ఖాళీ లేదని చెప్పి వెళ్ళకపోతే ఆఖరి పోయాక వైకుంఠం కైలాసం గేడ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఖాళీ లేదు పోండి అంటారు. అంతేకాదు మనకి ఇప్పుడు ఖాళీ లేదు, అక్కడ వాళ్ళకి ఖాళీ లేదు. మాకు ఇక్కడంతా నిండిపోయినారు, సెల్ఫీ ఖాళీ లేదు. అవును, మీరు ముందు నుంచి ఖాళీ లేదన్నారుగా, ఉపన్యాసానికి ఖాళీ లేదు, శ్రవణం చేయడానికి ఖాళీ లేదు, ఆనందం పొందడానికి ఖాళీ లేదు. మీరు మాత్రం కూర్చుని గుమ్మటల్లా కూర్చుంటారు కావచ్చు, ఖాళీలు లేవు, సెల్ఫీలు. ఇంకా విన్న వాళ్ళందరూ వస్తారు, బ్యాచ్ అంతా వాళ్ళ కోసం మేము రిజర్వేషన్ చేసి ఉంచాం. అయ్యో, అక్కడ ఖాళీ లేకుండా ఉంచుకునే దరిద్రం పట్టక ముందే ఇక్కడ బాగుపడండి హెచ్చరిక చేస్తూ, అందరికన్నా కూడా పనికిమాలిన వాళ్ళు ఎవరంటే ది వరస్టెస్ట్ లోభి స్వామివారు. నాతో వచ్చిన వాళ్ళు కూడా విన్నారు. అనుకోకుండా వాళ్ళ పుణ్యం మంచిది. నాకు ఎస్కార్ట్ గా వాసు వస్తే అనుకోకుండా పెనుగొండ వెంకటరావు గారు వచ్చారు. వాళ్ళ పుణ్య విశేషం గొప్పది కనుక పెద్దల దర్శనం, సంభాషణం, త్యాగం, అక్కడ వాళ్ళకు దాన ధర్మాలు చేసుకున్నారు స్వామికి అంత విశేషంగా. అట్లా ఎందుకు చేశారు, ఎందుకు చేయించారు, ఆ పాత్ర దొరకదు. మనకు కావాలని ఒక బంగారపు కలిసి ఒకరికి ఇద్దామంటే మాత్రం అవతల పట్టేవాడు అంత అర్హుడో కాదో మనకేం తెలుసు. అర్హత గల వ్యక్తులకి ఆయా మాసాల్లో ఇవ్వడం విశేషం. అట్లా వాళ్ళు ఇచ్చుకుని నమస్కారం చేసినప్పుడు స్వామి అన్నారు, ఆ త్రిపుర రహస్యంలో ఉండే విషయాన్ని చెబుతూ, అన్నిటికన్నా కూడా దరిద్ర లక్షణం ఏమిటంటే లోభత్వం. వాడు తినడు కూడా పెట్టు, పెళ్ళం బిడ్డలు కూడా పెట్టు, వాళ్ళు తినేస్తే ఇప్పుడు దందక కూర పులుసు చేయించుకోవడం, మీరు ఇదే మధ్య పోసి తీయబడి. ఇదేంటి మాకు ఎప్పుడు దిక్కుమాలి మధ్యగానే అంతే. రోజు కూరలో ఈ పెరట్లో ఉంటే ఆ గడ్డ ఆకుపచ్చడి ఏదో పచ్చడి చేసుకోండి, ఆ గడ్డ అదోను, అంతకనే మాత్రం పెట్టను. అందులో కూడా పచ్చిమిరకాయలు నేను కొన్నాను, మీరు పక్క వాడిని ఆడుకోండి, నిత్యం ఆడుకోవడం. ఏమండి మీకేం లేదా, ఉంది, తినడానికి లేదు, పెట్టి పుట్టి చేయి కాదు. ఇట్లా దరిద్ర లక్షణం ఏంటి, లోభత్వం. అయితే అందరికీ వాళ్ళకే లేకపోతే ఏం పెడతారు, వాళ్ళకున్నదే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా చూశాను. అనకాపల్లిలో ఉపన్యాసాలు జరుగుతుంటే ఒక పాపం తలచెడిన ఆవిడ ముష్టికి వచ్చి, భర్త లేడు, వేసేవాళ్ళు ముష్టికి వచ్చి ఆ ముష్టి 10 ఇళ్లలో ఎత్తి ఓసారి మేడం బట్టలు ఆరేసుకుంటే కిందకు చూస్తే అని చేసే పని చూశాను. ముష్టి ఎత్తుకుపోతున్నా ఇంకో ముష్టి వాడు వస్తే పాపం ఆ ముష్టి జోలు నుంచే పిడిపిడి తీసి వాడికి వేస్తుంది. ఆహా, ఇది త్యాగం. కోటీశ్వరులో 1 కోటి రూపాయలు ఇచ్చడం గొప్పతనం కాదు. తాను యాచన చేస్తూ ఇంకొక యాచకుడు ఎదురు పెడితే ఈ యాచనలోనే ఈ జన్మకి ఎలాగలేదు అయినా ముందుకైనా దరిద్రం ఉండదు. చూడండి గొప్ప విషయం. అంచేతను చాతుర్మాస విషయం చెప్తున్నాను. ఇలా చెప్పాను, మిమ్మల్ని అందరినీ చేయమని పుచ్చుకుని కోసం సిద్ధంగా లేరు. ఆ చేసుకోవడంలో ఉండే సంస్కారం చెప్తున్నాను, చేస్తే ఉండే విశేషం గుర్తించండి. ఇదన్నీ తీసేసి ముందు కోసం ఇలా చెప్తారు, ఎప్పుడు వచ్చిన దానాలు ధర్మాలు పెడతారు అనుకోవద్దు. వెళ్ళొచ్చాం కనుక విషయం తెలిసింది. అలాంటి పాత్రలు మీకు దొరకడం దుర్లభం.
మీరు కావాలనుకుంటే వస్తుందా? విశేషమైన పాత్ర దొరకదు. అది స్వర్ణ పాత్రై, మహాత్ములై, విచారణాపరులై, దుర్లభమైన ఆనందాన్ని పొందిన వాళ్ళై ఉన్నవాడు దొరకడం చాలా కష్టం కనుక మొదటి మాసంలో రజత పాత్ర అంటే వెండి పాత్రలో పాలు పోసి ఇవ్వడం, పంచదార పోసి ఇవ్వడం, ఇది విశేషం. ఎందుకంటే మీరు ఆ మాసంలో ఆ వ్రతదీక్ష చేసినా చేయకపోయినా దానం వల్ల అది పూర్ణమైపోతుంది. యజ్ఞం చేసిన వాళ్ళు ఉండే దోషాలు దక్షిణతో సమాప్తి అయిపోతాయి. అట్లా రెండో మాసంలో చేసినప్పుడు వస్త్రదానం, వస్త్రాలు మేము పట్టుకెళ్లే స్వామివారి దగ్గర అంటే వస్త్రాలకు బదులు దక్షిణ పెట్టి నమస్కారం చేశారు. మూడవది ద్రవ్యదానం, ద్రవ్యాన్ని తోచినంత. ద్రవ్యం అంటే డబ్బు, ద్రవ్యం అంటే ఏదో వస్తువుని స్వయం పాకం తీసుకొచ్చి ఇచ్చేయడం కాదు. ద్రవ్యం అంటే డబ్బు. మూడవ మాసం. నాలుగవ మాసం ఏం చేయాలి? ధాన్యాన్ని తీసుకొచ్చి కొంచెడైనా తక్కువ కాకుండా ఆ ధాన్యాన్ని దానం చేయడం. చెప్పారు కదా పిడికిడి తెచ్చేయడం, ఇదిగో బాబు ధాన్య దానం అంటే మహారాజు గారు ముష్టి పెట్టిన దానం లాగా ఉంటుంది. మహారాజు అట్లా కాకుండా ధాన్యదానం మనకి ధాన్యం దొరకదండి, దానం చేయడానికి వీల్లేదు. అట్లా అంటప్పుడు ఒక చారుడు పళ్ళలో పోసి దాని మీద ఎంత ద్రవ్యం పెట్టి ధాన్యం కొని ఇద్దాం అనుకున్నాం అంత ద్రవ్యం దాన్ని పెట్టి ఇవ్వచ్చు. అట్లా ధర్మ సూక్ష్మం చెప్పారు కనుక స్వామివారు చెప్పిన మీదకి వాళ్ళ చేత అది కూడా అక్కడ ఎక్కించడం జరిగింది. వారి జన్మాంతర సుకృతం, పరంపరా కర్మల్లో ఉండేటువంటి ప్రారంభం చేయిస్తేనే కానీ పెద్దల అనుగ్రహం రాదు. వచ్చిన వాళ్ళిద్దరు అట్లాంటి వాళ్ళే వచ్చారు, అక్కడ ఆ పుణ్య విశేషంలో పాల్గొన్నారు, ఇచ్చుకున్నారు. చిదజ్ఞులు అట్లాంటి చోట దొరకదు. అప్పుడు వారు కూడా హెచ్చరిక చేశారు, ఈ మాసాల్లో ఏ పుణ్యం ఉంది, ఈ మాసాల్లో ఈ పుణ్యం ఉంది. ఇంద్రియాలు నిగ్రహింపబడాలంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం తాలూకు స్వరూపమే చాతుర్మాసం. ఈ చాతుర్మాసాల్లో ఈ దానాల ద్వారా మధురం అవుతుంది మనస్సు. అట్లనే బుద్ధిలో శుద్ధత్వం వస్తుంది వస్త్రాల ద్వారా. అట్లనే అనుభవపూర్ణత్వం వస్తుంది ద్రవ్యం ద్వారా. ద్రవ్యంలో అన్నదావస్థ బ్రహ్మాత్మిక స్వరూపిణి అని చెప్పి ధాన్యదానం ద్వారా సమస్త భూతాల్ని పోషింపబడేటువంటిది కనుక ఇంద్రియాల తాలూకు శుద్ధత్వంతో కూడుకున్న బుద్ధి శుద్ధి అనుభవానికి పూర్ణత్వం పొందడానికి అర్హత కలిగి ఉంటుందని వారు హెచ్చరిక చేస్తూ, పరమ లోభత్వాన్ని మించింది జగత్తులో మరొక దరిద్ర లక్షణం లేదన్నారు. ఇంకంతకన్నా సూపర్ డిగ్రీ వారికి దొరకలేదు. సభలో చెప్పారు ఈ వరస్టెస్ట్ లక్షణం ఏమిటి? లోభం. కనుక చేసేవాళ్ళు అట్లాంటి విశేష విచారణతోటి ఆయా దానం చేస్తున్న వాళ్ళ హృదయం, పుచ్చుకునే వాళ్ళ హృదయం అట్లా ఉండాలి. వాళ్ళు పవిత్రంగా నిష్కామంగా మేము చేసేస్తున్నాం కనుక మాకు తప్పకుండా కోట్లు కలిసి వచ్చేయాలంటే వాడికి తెలుసును వీళ్ళు చేసేదంతో. అంచేత సంకల్ప శుద్ధిగా అంతఃకరణ దోషం లేకుండా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆయా పాత్రలు బట్టి. అది వారు తీసుకుంటే వీరు జన్మ చరితార్థమైనట్లే. అట్లా వెళ్ళడం, నెల్లూరు మండలంలో స్వామివారి ప్రవచనం చేయడం, అఖండ దీపకళికా స్వరూపమైన వారిని చూడడం, వారి సంభాషణ వినడం ఎట్లా ఉందంటే జారిపోయే మనసుకు పూటీ పెట్టినట్టయింది. పెద్దల తాలూకు వాక్యం శ్రవణం చేస్తే అయితే అదృష్టం ఎలా వస్తుంది చెప్పలేము. ఇక్కడ జగదీశ్ అన్న కుర్రాడు వస్తూ ఉండేవాడు. ఆ కుర్రాడు వచ్చాడు. ఎంత విశేషం మహనీయుల దర్శనం. కాబట్టి తను తిరుపతి పోయాక ఆ తిరుపతి నుంచి వస్తూ నెల్లూరులో దిగాడు. నేను చెప్పాను నెల్లూరులో ఇక్కడ అని చెప్తే అది గుర్తు పెట్టుకుని వచ్చి స్వామివారి పరిచయం చేస్తే నమస్కారం చేసుకుని ఎంత పుణ్యం. ఎంతో మంది వెళదామన్నా వెళ్ళలేదు, కొంతమందికి అనుకోకుండానే అది సంభవిస్తుంది. అట్లా తను కూడా వచ్చి ఆ ఉపన్యాసం విని స్వామి నమస్కారం చేసుకున్నాం. అంతదాకా అక్కడ మనకి దగ్గరే ఉండి పిలిచినా రాలేని దీనస్థితిలో ఉన్నామా. మనకి విచారణ చేస్తున్నాం, ఎవరినైనా అడిగామా, ఏమైనా కోరుకున్నామా, తల్లి మీరు వస్తే మాకేమైనా ఇస్తే కానీ అక్కడ కట్టడి కడితే కానీ లేదని లేదు. అలాంటి ప్రార్థన పోనీ ఎవరో పై వాళ్ళు కాదు, గురు సంతానం అయింది కూడా గురు దర్శనం లేకుండా ఉంటే పుట్టి తెచ్చిన వాళ్ళు ఎక్కన్నా. చాతుర్మాస మహాయజ్ఞంలో కనీసం ఒకసారన్నా ఇప్పుడు ఏం కష్టం ఉంది, ఒక గంట సేపు కూర్చోలేరా? ఖాళీ లేదు, చెప్పాను కదా అక్కడ ఖాళీలు ఉండవు. అంచేతను ఖాళీ వర్తి చేసుకోవాలంటే రండి. ఒకవేళ వచ్చిన లోభత్వం, కోట్లు నీకున్నా నీకు వచ్చేది నువ్వెంత చేస్తే అంతే కానీ అంతకు మించి రాదు. నేను కోటీశ్వరుడు నుండి ఈ కోట్లు అక్కడికి ఏం రావు. మన డిపాజిట్ ఎంత ఉంటే అంతే. నీకు ఆంధ్ర బ్యాంకులో ఒక 1000 రూపాయలు డిపాజిట్ ఉంటే కోటీశ్వరుడు కదా, నేను వెళ్ళి ఏమండి నేను కోటీశ్వరుడు మీకు తెలుసు కదా, 1 లక్ష ఇవ్వండి. నువ్వు కోటీశ్వరుడు మాకైనా మా దాంట్లో ఉన్నది 1000, 1 లక్ష ఎక్కడ అడుగుతావు, వీడికైనా మెంటల్ కావాల్సి హాస్పిటల్లో జాయిన్ చేయమంటావు. అక్కడికి వెళ్తే అందులోనే ఇంకో బ్యాంకులో నీకు ఉండొచ్చు. అంచేత నువ్వు కోటీశ్వరుడు బ్యాంకులో అక్కడ డిపాజిట్ ఉందో అంతే వస్తుంది, అంతకన్నా ఎక్కువ లేదు. అయితే వచ్చిన వాళ్ళది గుర్తించడానికి కావాల్సిన అర్హత వచ్చింది. పెద్దల దగ్గరకు వచ్చారు కనుక స్వామి కరుణతోటి ఈ వచ్చిన వాళ్ళు ఆ మహద్వైభవం చూశారు. అక్కడ ఉండే భక్తులు ఎట్లా ఉంటారు, ఆ భక్తుల తాలూకు హృదయం ఎట్లా ఉంటుందో. విశాఖ మాత్రమే భక్త మండలి, ఇంకెక్కడ ఏ ఊళ్ళోనూ భక్త మండలు లేవో అవన్నీ కూడా చూశారు. వాళ్ళ జన్మ చరితార్థమైంది. ఎందుకంటే పుట్టకనే గొప్పతనం రాదు, పెద్దల సహవాసం చేత, సంభాషణ చేత, వారి సన్నిధిలో ఉండడం చేత. ఒకరోజు అందులో వెళ్ళి అవన్నీ ఇచ్చుకున్న రోజు ఏకాదశి అయింది. మాకు తెలియకుండానే కాలం ధర్మం కూడా కలిసి వస్తాయి ఈశ్వరకర్మకి.
రెండో రోజు ద్వాదశి ఏకాదశి ఉపవాసంతో ఉండే స్వామివారు మీకు మాతో పాటు భిక్ష ఏర్పాటు, అహో భాగ్యం. అటువంటి ప్రసాదం దొరుకుతుందా? ఆ భిక్ష ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇద్దరు యుతులు మళ్ళీ మాతో కొడుకుని మొత్తం అంతమందితో కొడుకుని ఆవేళ భిక్ష స్వీకరణ చేస్తే అది ఏ కైలాసమో వైకుంఠమో సత్యలోకమో కూడా ఆగదు. ఇంత బ్రహ్మానందంగా వారి సన్నిధిలో ఈ 3 కోట్లు గడిపొస్తే మళ్ళా 3 నెలలకు సరిపోయిన గ్రాసం సంపాదించుకున్నట్టు అయింది. వివేకానంద చికాగోలో మాట్లాడుతూ ఈ ఆఖరి రోజున మాట్లాడడానికి ఇంకేమీ సారం లేదు, ఏం చెప్దాం అని పాపం సాయం సంధ్య వాళ్ళప్పుడు పడుతున్నారు. అలాగ మాగన్ను బయటప్పటికీ అతను ఎదురకుండా వెనక్కి చేతులు మడుచుకుని రామకృష్ణ దేవుడు అటు ఇటు నడుస్తూ కనబడ్డారు. గురువాక్యం మీద వారికి ఉండే విశ్వాసం కనబడి ఈ రోజు చెప్పాల్సిన ఉపన్యాసం అంతా వారు చెప్పేశారు. వీళ్ళకి వెంటనే సభలో వెళ్ళి చెప్తే అచ్చరు అందరూ కూడా ఇంత ముందు చెప్పిన విషయం కాదు, అంతా కొత్త విషయం. ఇంత విషయం ఉంది, అంత విషయం నా గురుకరణ లేకుండా బహిర్గతం కాదు కనుక ఈ చాతుర్మాసాల్లో ఉండే విశేషాంశం అక్కడ చెప్పిన విషయాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాను, పెద్దల ద్వారా వచ్చింది కనుక. అయితే నాకు చెప్పాలి చాతుర్మాస విశేషం ఉంది, ఎందుకంటే మీకు తెలియకుండానే గురు పూర్ణిమ ఇక్కడ జరగడం, అనుకోకుండా 15 రోజులకున్నది ఇంకో 15 రోజుల దాకా సాగడం, ఇదంతా ఇక్కడ విశాఖపుర ప్రముఖులు చేసుకున్నదో పట్టణవాసులు చేసుకున్నదో పుణ్యం ఉంది, విశేష పుణ్యం. ఆ పుణ్యం లేనిది ఇట్లాంటి మహద్గ్రంథాలు. ఈ గ్రంథం చెబుతున్నా అని చెబితే బ్రహ్మానందవర్తులు అయిపోయిన స్వామివారు భగవాన్ అబ్బా అది చెప్పాల్సింది వినాల్సింది ఒక్కటే చాలు, పూర్ణత్వం వచ్చేస్తుంది. అందులో వైరాగ్య ప్రకరణం చాలు. వైరాగ్య ప్రకరణం గొప్పదే, మనకు వైరాగ్యం పుట్టొద్దు. రాముడికైతే పుట్టింది 15 ఏళ్ళకే, కానీ మనకి 50 ఏళ్ళకి కూడా పుట్టకపోవచ్చు. పోనీ పుట్టినా తాత్కాలికంగా పుట్టి ఇల్లు దాటిపోగానే మళ్ళీపోవచ్చు. అట్లా కాకుండా స్థిరం కావాలని రాముని ప్రార్థిద్దాం. అట్లాంటి అనుభవంతో కూడుకున్న మహనీయుల ద్వారా ఆ ఉదయం పూట క్షత్రాక్షత్ర విభాగం చెబుతున్నారు, సాయంత్రం త్రిపుర రహస్యం. ఈ జిల్లా వాళ్ళకి ఏ గ్రంథాలు తెలియవు, త్రిపుర రహస్యం అంటే అది చెప్పులు పెట్టడం కావచ్చు అనుకోవడం, సీతారామాయణ సంవాదం అంటే అది యుద్ధమాండం తెలియదు పాపం. ఈ జిల్లా వెనుకబడ్డ జిల్లా తరగతికి చెందిన దాంట్లో చేశారు మా స్వామివారు. విశాఖ జిల్లాకు వస్తారా స్వామి అంటే ఎందుకు, మాటలు గొప్ప మానిక పిచ్చ, అట్లాంటి జిల్లాలకు మేము రాము అంటే భక్తులు జిజ్ఞాసులు లేని చోటకి బాబా గారు వచ్చారు కనుక మన గురువు గారు రాలేదనుకుందికి అంతమంది భక్తులు వెళ్ళి పిలుస్తున్నారు. ఇక్కడ భక్తులు లేరా? ఉన్నారు. భక్తులు చాలా మంది ఉన్నారు, కానీ భక్తితో పూర్ణమైన హృదయాలు వారికి ఇంకా కనబడలేదు. ద్రవ్యాపేక్ష ఉన్నంత వరకు పెద్దలు రారు. కేవలం మీ ద్రవ్యం కోసం ఆశించి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు పెద్దలు కారు. ద్రవ్యమే వాళ్ళకి ప్రధానం అనుకుంటే ఇన్ని చోట్లకు సంచారం చేయాలి. ఆ మహనీయుడికి ఏం లాభం ఉంది? ఎక్కడెక్కడే భవనాలు కట్టించి ఇంకా ఆనంద కుటీరాలు కట్టించి ఎంతమంది పేదలకు సేవ అట్లా చేస్తున్న వారు మనం విశాఖపట్నం వచ్చి మీరు కట్టించిన బిల్డింగ్ లో చూసి ఇది ఎంత బాగుంది అనుకోవాల్సిన ఆశ్చర్యం వాళ్ళకి లేదు. అంతఃపురంలో ఏసీ రూమ్ నుంచి వచ్చిన వాడు ఒక పర్ణ కుటీరం చూసి అబ్బా అని ఆశ్చర్యపోతాడా? అట్లనే వారు రాలేదంటే మన సుకృతం బాగోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఏదో లోపం ఉంది. అయితే అలా అంటే ఈ భక్తులు కోపం వస్తుందో ఏమిటో క్షమించాలి. అయ్యో మేము ఇంత సాధన చేసిన మహాభక్తులం, మమ్మల్ని ఇంత మాట అన్నారు. మహాభక్తులు అయితే ఎప్పుడూ వచ్చేసేవాడు. ఈ పట్టణానికి ధరపట్టిన దరిద్రమో మరేమో కానీ పెద్దలు రారు. ఒకవేళ వచ్చినా వారిని గౌరవించే లక్షణం కూడా మనకు తెలియదు. ఏం చేయాలి? అట్లాంటి దుర్దశ పట్టకుండా ఉండడం కోసం పెద్దలు చెప్పిన మార్గంలో నడుస్తూ వివేకోదయం కావాలి. ఏమిటా వివేకం అంటే నిరంతరం విన్నటువంటిది విచారణ చేసుకోవడం, ఆ విచారణ ఒక కార్యక్రమంలో దిద్దుకోవడం, ఆ దిద్దుకున్న కార్యక్రమాల ద్వారా ఏ పనులు చేయాలో తెలుసుకోవడం, అట్లాంటి విశేషాంశాలన్నీ కూడా స్వామివారు హెచ్చరిక చేశారు. ఆ చెప్పిన తత్వంలో ఉండే రహస్యం కూడా రేపు ఎల్లుండిలో చెప్పుకుందాం. ఇంకా విశేషాంశాలు ఏం చెప్పారు ఇప్పుడు అవన్నీ హృదయ పులకం మీదకి వచ్చాయి. అయితే చెప్పడానికి టైం మాత్రం లేదు కనుక పాపం ఎంతో కార్యక్రమాలని పెట్టుకుని వచ్చి ఉన్నారు కనుక రేపు ఉపన్యాసంలో స్వామివారు చెప్పిన విశేషాంశాలు కూడా కొన్ని మేము ముందుంచుతాను. దానివల్ల మీలో ఉండే కొంత దోషాలు నశించి పూర్ణ ప్రసిద్ధి పొందడానికి కావాల్సిన మార్గాన్ని అందిస్తుంది. వెళ్ళిన వాళ్ళ ఆనందం పొందాం, వెళ్ళిన వాళ్ళు పొందాం కానీ తిరిగి చెప్పగలిగే సమస్య వాళ్ళకి లేదు కనుక అయితే వాళ్ళ దాకా వాళ్ళ పరిమితిలో క్లాస్ తీసుకు చెప్పొచ్చు. అయితే ఇక్కడ అంతమంది పెద్ద క్లాసులు చెప్పాలంటే వాళ్ళకి భయం కనుక నన్ను డెలిగేట్ గా తీసుకెళ్లారు కనుక అక్కడ ఉండే విశేషాంశాన్ని రేపు మీ ముందుంచుతాను. ఆనందో బ్రహ్మ ఆ తత్వాన్ని పూర్ణంగా పొందులుగాక. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంకర శివ హర 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 శంకర శివ 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 శంకర శివ
శంభో మహాదేవ శంకర శివ త్రిశూలపాణి శంకర శివ త్రినేత్రపాల శంకర శివ సచ్చిదానంద శంకర శివ సద్గురుమూర్తి శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మరొక విషయం మర్చిపోయినప్పుడు గుర్తొచ్చింది. రేపు శుక్రవారం నుంచి ఆర్య వైశ్య యువజన సంఘంలో సాయంత్ర కార్యక్రమం ఉంది. వరహాల శెట్టి గారు వచ్చి ఇక్కడ అడగడం, ఆ కార్యక్రమాన్ని వారు చెప్పమని చెప్తే వారు అంగీకారం కాదనకుండా ఒక 10 రోజులు మాత్రం అవకాశం ఉంది కనుక సప్తమ స్కంధం ప్రహ్లాదోపాఖ్యానం అక్కడ ఆర్య వైశ్య యువజన సంఘంలో సాయంత్రం 6:30 నుంచి 8 వరకు శుక్రవారం విద్యా తిథి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆ వారం ప్రారంభం అవుతున్నది. మరలా యువజన సంఘంలో ఆ మహిళలు పురుషులు అందరూ వారి వారి పరిచయమైన వాళ్ళకు కూడా చెప్పి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని మీరందరూ ప్రహ్లాదులగుదురుగాక. ఓం.